జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి, శ్రీరామచంద్ర పరబ్రహ్మకి జై. సీతారామాంజనేయమయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ తులసీదాసు దర్శించి అందించినటువంటి దివ్య మంత్ర రాశి హనుమాన్ చాలీసా. ఇందులో చెప్పబడిన ప్రతి చౌపాయి కూడా తేలికైన చిన్న చిన్న మాటలతో ఉన్నప్పటికీ ఇందులో మంత్రశాస్త్ర విశేషములు అనేకం ఉన్నాయి. ఒకటి మంత్రగర్భితమైన సుందరకాండ, దానితో పాటు రామాయణంలో ఇతర ఘట్టాలు, దీనితో పాటు అధ్యాత్మ రామాయణాది ఇతర పురాణోక్తమైన రామాయణాల్లో అంశములు, పరాశర సంహిత మొదలైనటువంటి విషయాలు అన్నీ కూడా కలబోసుకుని ఇందులో ఉన్నాయి. ఉన్నవి మనం వెలికి తీసుకుంటూ చెప్పుకుంటూ ఉన్నాం ఈ చౌపాయిల ఆధారంగా. నిన్నటి రోజున సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా. ఇందులో మొదటి వాక్యం సరిగ్గా సీతమ్మను ముందు చూశాడు, ఆ తర్వాత లంకా దహనం జరిగింది. అదే క్రమంలో రచించారు. సీతమ్మను చూడ్డానికి వెళ్లేటప్పుడు సూక్ష్మ రూపం, సూక్ష్మ రూపం అన్నప్పుడు రెండు రకాల అర్థాలు చెప్పుకున్నాం మనం. చిన్న రూపము ధరించి అని ఒకటి, ఇంకొకటి సూక్ష్మము అంటే స్థూల ఇంద్రియములకు కానరాని రూపము. ఇది శాస్త్రీయమైన అర్థం. ఇది దీనికి ప్రమాణంగా మనకి ఉపనిషత్తుల్లోనే ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అని మాట ఉన్నది. సుసూక్ష్మము అంటే ఆకాశం లేదనల్లో సూక్ష్మంగా ఉన్నది. సూక్ష్మంగా ఉంటే ఇంతుందని ఆకాశమా? విస్తారంగా ఉంది. అది స్థూలంగా ఈ మట్టి నీరు వాటిలాగా మన ఇంద్రియములతో చూడలేం గనక ఆకాశాన్ని సూక్ష్మం అన్నాం. ఆకాశం కంటే సూక్ష్మమైన వాడు పరమాత్మ. అందుకు భగవంతుడి యొక్క దివ్య రూపములు స్థూల ఇంద్రియములకు గోచరము కావు. అది అందుకే దానికంటూ వేరే యోగ దృష్టి ఉండాలి. అందుకే సూక్ష్మ దేహములు అంటే దేవతల యొక్క మంత్రమయ తేజస్వరూపము అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. అందుకు సూక్ష్మ రూపధరి అన్నప్పుడు సీతమ్మకి తాను చూపించినటువంటి విరాట్ రూపము అది కూడా సూక్ష్మ రూపమే, తేజోమయమైనది. విస్తారంగా ఉన్నప్పటికీ అక్కడున్న అసురులెవరూ కూడా తెలుసుకోలేకపోయారు. అటువంటి దివ్య రూపాన్ని చూపించాడు. ఆ తేజోమయమైనటువంటి విరాట్ రూపాన్ని నిన్న మనం అందరం దర్శించుకున్నాం. అది స్వామి యొక్క పంచవదన స్వరూపము. వానర, నరసింహ, వరాహ, గరుడ, హయగ్రీవ ఈ పంచవదనములు కూడా సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష అనబడేటువంటి వదనములివి పంచబ్రహ్మల స్వరూపములుగా గోచరిస్తున్నాయి. అలాంటి స్వరూపాన్ని మనం దర్శించుకున్నాం. ఇప్పుడు వికట రూపధరి లంక జరావ. ఇక్కడ వికట రూపము అన్నప్పుడు కూడా భయంకరమైన రూపం అర్థం చెప్పుకోవాలి. ఎందుకంటే సౌమ్యంగా గాని లేదా అనుగ్రహ రూపం గాని చూపించిన ఒకటి, వికట రూపం అనగా ఘోర రూపము అని అర్థం. ఇక్కడ దేన్నైతే మనం భరించలేమో దాన్ని వికటము వికృతము అని అంటారు. చూడడానికి తట్టుకోలేని శక్తివంతమైన రూపము అది వికట రూపం. అలాంటి రూపం ధరించాడు. ఎవరి పట్ల అంటే లంకా దహనం చేసేటప్పుడు అలాంటి రూపాన్ని చూపించట. హనుమంతుని యొక్క అద్భుతమైన లీలల్లో ఒకటి లంకాదహన లీల. లంకాదహన లీలను గాని మనం మననం చేసుకుంటే మన యొక్క తాపాలు పోతాయిట. చూడండి, లంకని తప్పింపజేసిన లీలని స్మరించుకుంటే మన తాపాలు పోతాయి. ఒక్కొక్క లీలలో ఒక్కొక్క మంత్ర విశేషములు ఉంటాయి. పైగా వాల్మీకి కూడా లంకాదహన విషయం వచ్చేటప్పటికల్లా ఒక విధమైన భావ సమాధిలో రచించారు ఆయన. మొత్తం రామాయణం అంతా దివ్య సమాధిలో రచించినప్పటికీ కొన్ని ఘట్టాలు వచ్చేటప్పటికి సూక్ష్మమైన మంత్ర విశేషాలు చెప్పేటప్పుడు వాల్మీకి యొక్క భాష వేరేగా మారిపోతుంది. అలా మారి హనుమంతుని యొక్క స్వరూపాన్ని బాగా మనకు అందించేటువంటి ఘట్టం ఈ లంక విషయంలో వస్తున్నది, దహన విషయంలో. ఎందుకంటే నరసింహస్వామి ఏ విధంగా అయితే దివ్యమైన ఉగ్రరూపంతో స్తంభం నుంచి బయటపడినప్పుడు ఆయన యొక్క విజృంభణ మనకు గోచరిస్తుందో, అలాగే హనుమంతుని విజృంభణలన్నింటిలోని మహావిజృంభణ ఏదయ్యా అంటే లంకాదహనం. అది తన యొక్క ప్రతాపాన్ని చూపించాడు అక్కడ. అందుకు ఆ వాక్యాన్ని, ఆ కథనం తట్టుకు చిన్న వాక్యంలో చూపిస్తున్నారు ఇక్కడ. వికట రూపధరి లంక జరావ. ఇక్కడ మనం గమనించేటప్పుడు ఆ లంకా జ్వాలలు ఏ విధంగా స్వామి చేశాడని పరిశీలిద్దాం. ఈ ఘట్టంలో వాల్మీకి ఎటువంటి స్వరూపాన్ని మనకిచ్చాడు కూడా సుందరకాండ ఆధారంగా తెలుసుకుంటాం ఇక్కడ. తద్వారా ఆ లంకాదహనం చేసిన స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. ఈ లంకాదహన ఘట్టం జరిగే సందర్భం ఏది? రావణుడు తన కొంపకి తానే నిప్పు పెట్టుకున్నాడు. హనుమంతుడు కాదు. నిజానికి హనుమంతుడు ఎక్కడి నుంచి తెచ్చాడంటే మంట. హనుమంతుడు తోకకు వాళ్ళు పెట్టిన మంటే వాళ్ళని తగలబెట్టింది అంతే. అందు మహాత్ముని బాధ పెడితే అది మళ్ళీ వాళ్ళనే బాధిస్తుంది అనడానికి పెద్ద ఉదాహరణ ఈ ఘట్టమే. ఇంకా ఎన్నో రకాలుగా ఆలోచించుకోవచ్చు ఈ ఘట్టాన్ని. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు రావణుడి యొక్క సభామండపంలో ప్రవేశించిన వైనం చాలా గొప్పది. ఆయనకు చుట్టూ తాళ్లు కట్టున్నాయి.
అవి ఆయన్ని బంధించలేవు, కానీ బంధింపబడ్డట్టు నటించాడు. వెళ్ళిన తర్వాత అవలీలగా ఒక్కసారి విదిలించాడు, కట్లన్నీ విడిపోయాయి. అప్పుడు చెప్తాడు, ఈ తాడు కాదు కదా, నీ కొడుకు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర ఐంద్రాస్త్రాలు కూడా నన్నేమి చేయలేవు అన్నాడు. ఇక్కడ తన యొక్క ప్రతాపాన్ని ఆ విధంగా ప్రకటించాడు. ఆ తర్వాత రావణునికి హెచ్చరిక చేశాడు, నీకు బతికి పడాలనే కోరిక ఉంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పగించి శరణు వేడు. ఇంత ద్రోహం చేసి నన్ను ఇప్పుడు శరణు వేడితే క్షమిస్తాడా రాముడు అంటే ఆయన దయామయుడు. ఒక్కసారి తప్పు చేశాను మన్నించు అంటే అప్పటి వరకు చేసిన అపరాధాలన్నీ కూడా క్షమించగలిగేటువంటి ఔదార్యం రామచంద్రమూర్తి వద్ద ఉన్నది. ఇది రాముని దగ్గర ఉన్న గొప్ప గుణం. ఇది దైవీ గుణం. రాముడు మానవుడు కాడనడానికి ఈ గుణం ఒకటి మనకు ఉదాహరణ. అది భగవద్గుణం. ఎందుకంటే ఎలాంటి వాడైనా సరే తప్పులన్నీ చేసి ఒక్కసారి క్షమించు అంటే క్షమించడం సాధారణమైన విషయం కాదండి. అందులో చేసిన తప్పుని సామాన్యమా? భార్యని అపహరించి తీసుకువచ్చి 10 నెలలు బంధించిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది అని వస్తే ఎందుకు అలా చేసేవనైనా అనాలి. కానీ అలా అన్నట్టు రాముడు. ఈ మాట సీతమ్మ రావణుడితో చెప్పింది, విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ అని. ఆయన ధర్మజ్ఞుడు, శరణాగత వత్సలుడు. ఆయన దగ్గరున్న కారుణ్యం అది. అది భగవద్గుణం. అది ఈ గుణం చెప్పేటప్పుడు మనకు కూడా ఏంటంటే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ దాసోయమిత్వా మత్వా క్షమస్వ రఘునాయక. దాసుని తప్పులు దండముతో సరి. ఆయన దగ్గర అంత గొప్ప గుణం ఉంది కనుకనే మనకు ఆయన దగ్గర ప్రార్థించడానికి ధైర్యం. అంతేగాని నువ్వు ఇన్ని తప్పులు చేసావని ఆయన కానీ నిలదీస్తే మనం నిలబడగలం ఆయన ముందు. ఈ జన్మలు ఆ జన్మలు కలుపుకుంటే ఎన్నో ఉన్నాయి. ఎన్ని తప్పులున్నా సరే పశ్చాత్తాపంతో నన్ను శరణ వేడితే క్షమించి మరి తప్పు చేయనివ్వకుండా నేను చూసుకుంటాలే అంటాడు రామచంద్రమూర్తి. ఆ కారుణ్యమైనటువంటి రాముని యొక్క దివ్య ఘట్టాన్ని ఇక్కడ స్వామివారు చెప్పారు. అయితే వీడికి బాగుపడే యోగం లేదు, అలా బాగుపడే జాతకం కాదు రావణుడిది. అతను దెబ్బతినడానికే పుట్టాడంతే. దెబ్బతో వెళ్లాల్సిన వాడే కాబట్టి చెప్పినా వినలేదు. వినలేసరిగితే మహా కోపం వచ్చింది. ఒకటి హనుమంతుడు బుద్ధి చెప్పాడని కోపం ఒకటి, ఈ హనుమంతుడే కదా ఈ మొత్తం నన్ను ఇంత బాధ పెట్టి నా యొక్క సైన్యాన్ని దెబ్బతీశాడు. పైగా ఆంజనేయ స్వామి వారు అశోకవనాన్ని ధ్వంసం చేశాడన్న మాట విన్న వెంటనే రావణుడు చేసిన పని ఏమిటంటే 80,000 మంది కింకరుల్ని పంపించట, సైనికుల్ని. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆత్మన సదృశాన్ క్రూరాన్ అన్నాడు ఇక్కడ. తనతో సమానమైన బలం కలిగిన వారు అని. ఇది చూడగానే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. అంతమందిని పంపాడు అంటే పైగా తనతో సమానమైన బలం ఉన్నవారు. ఎందుకు పంపాడు? అక్కడి నుంచి మనం ఆలోచించుకోవాల్సింది. లంకా దహనానికి వెనక్కి వెళ్తే అసలు ఆయన తోకక మంట పెట్టాలని బుద్ధి ఎందుకు పుట్టింది అంటే హనుమంతుడి చేత దెబ్బతిన్నాడు గనక ఆ ఉక్రోషంతో చేసిన పని ఇది. ఎలా దెబ్బ కొట్టాడు? కపీశం అక్షహంతారం వందే లంకా భయంకరం అని మనం స్వామి స్తుతిలో మంత్రశాస్త్రం అక్షహంతారం అనే మాటను చూపిస్తుంది. అనేకమైన శ్లోకాల్లో ఈ అక్షహంత అనే మాట ఎక్కువగా హనుమంతునికి కనబడుతుంది. ఆయన ఎందరు రాక్షసులను కొట్టాడు అనేది లెక్క ఉన్నప్పటికీ అక్షాసురుడు అనేటువంటి రాక్షసుని కొట్టడం పెద్ద లెక్కండి. అందుకు మనం ఇక్కడ లంకా దహనానికి ముందు జరిగిన ఘట్టాన్ని కూడా చెప్పుకుని అక్షహంతారం అనే దాన్ని తెలుసుకోవాలి. అక్షహంత అంటే ఈ అక్షకుమారుడు అనబడేటువంటి వాడు రావణుని యొక్క కొడుకు. అతను వాడిని కొట్టాడు. ఇతను సామాన్యుడు కాడు. ఇంద్రజిత్తు అలాంటి వాడు, వీడు అలాంటి వాడే. వీడు ప్రతాపం వీడుకున్నది. ఈ ఘట్టాన్ని రామాయణం చాలా అద్భుతంగా వర్ణించింది. వాళ్ళ ఇద్దరు యుద్ధాన్నే చాలాసేపు వర్ణించింది, హనుమంతుడిది అక్షకుమారుడిది. దీనికంటే ముందు జరిగింది ఏమిటంటే సీతమ్మతో ఓదార్పు అన్న అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళొస్తానమ్మా అంటాడు ఆయన. ఇంక వెళ్ళొస్తానమ్మా అంటే ఇంకా పనులున్నాయి ఆయనకి, మరికొన్ని పనులున్నాయి చూసుకుంటానని నవ్వి సరే నీ ఇష్టం కానీ నాయన అన్నది. అప్పుడు అనుకుంటాడు స్వామి, దూత అంటే రాజు ఏ పని చేయమన్నాడో అది ఒక్కటే చేయడమే కాదు, ఆ పనితో పాటు ఆ రాజుకి ప్రయోజనకరమైన మరికొన్ని పనులు చేసి పెట్టిన వాడే దూత. అది కూడా అసలు పనికి అసలు పెట్టకుండా మిగిలినవి సాధించాలి. అది కనుకనే ఇవన్నీ సాధించాలి. హనుమంతుడిని దూతగా పంపడంలో ఉద్దేశం ఏంటంటే కేవలం సీతమ్మను ఓదార్చడమే కాదు, ఆ రావణుడి లంకని అతని సైన్య వ్యవస్థని స్టడీ చేయగలడు హనుమంతుడు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. అందుకే సింహిక నోరు తెరిస్తే మొత్తం లోపల పేగులన్నీ లెక్క పెట్టాడు మానవుడు. మర్మస్థానాలు చూసి వెళ్ళి కొట్టాడు అక్కడ. అందుకు ఆ పరిశీలించి మొత్తం లంకను అధ్యయనం చేసి వస్తాడు. అదే దూత యొక్క కార్యం అంటే ఇదండి. అంతేగాని అతడు పోస్ట్ అతనికి ఇచ్చేద్దాం అన్నట్టు పోస్ట్ మ్యాన్ లా వెళ్ళేవాడు కాదు అతను. అందుకు దూతగా వెళ్ళాడు కనుక అంత పరిశీలన మొదటి నుంచి అదే చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు రెండో పని చేయాలట. కార్యే కర్మని నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్. అసలు కార్యంతో పాటు బహుకార్యములు సాధించి రాజుకు ప్రయోజనం కలిగించేవాడు దూత గనక నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ముందుగా రావణుణ్ణి చూడాలి.
పైగా ఏదో వచ్చాడు కనబడకుండా ఏదో మాట్లాడి వెళ్ళిపోయాడు అని కాదు, వచ్చినటువంటి ముద్ర మిగల్చాలి. ఇక్కడ ఒక దూత వచ్చి ఎంత పెట్టాడురా బాబు అనిపించాలి. అక్కడ వాళ్ళకి తెలియాలి. ఒక్క దాసుడొచ్చి ఇంత హడావిడి చేశాడంటే ఇంక మొత్తం కదిలిస్తే ఏమైపోతామని భయం వీళ్ళకి కలగాలి. ఎందుకంటే శత్రువుని దెబ్బ కొట్టాలంటే ముందు మానసికంగా బలహీన చేయాలి. ఇది రాజనీతి. అందుకు రాజనీతిజ్ఞుడైన ఆంజనేయ స్వామి వారు రాముని హృదయానికి ఏం భిన్నంగా ప్రవర్తించట్లేదు. అందుకని ప్రణాళిక చాలా గొప్పగా ఉన్నది. కొందరు అంటారు చూసి రమ్మంటే కాల్చి తెచ్చాడని. ఇది సామెత. అంత అది గుర్తు తెచ్చుకోవాలి. ఒక్క వాక్యంలో చూసి రమ్మంటే కాల్చి తెచ్చాడు. ఇదేనా తగిన పనేనండి అంటే తగిన పనేట. ఇక్కడ విశ్వనాథ వారు గొప్ప మాట చెప్తారు. చూసి రమ్మంటే కాల్చి రావడం అనేది రాముడి మాట ప్రకారమే చేశాడు అన్నట్ట. ఎలాగూ అంటే చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట అన్నారు. ఇక్కడ గొప్ప మాట. ఎవడు చూపులో నిప్పుందో వాడిని చూసిరారా అంటే కాల్చిరారా అనే అర్థంట. ఎందుకంటే వాడి చూపులో నిప్పుంది. అందుకు ఇక్కడ ఈ భావన మన ఆధారం చేసుకుని ఒక్కసారి హనుమంతుడిని భావిస్తే 3 కళ్లతో కనబడతాడండి ఆంజనేయ స్వామి వారు. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా. ఆయనకి ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళు కదా, కనుక 3 కళ్ళవాడు ఆయన. 3 కళ్ళవాడు ఎవడండి? త్రయంబకం, త్రినేత్రుడైన ఆయన స్వరూపమే కదగిన రుద్రాంశ సంభూతుడు. అందుకు 3 కళ్ళవాడైన ఆంజనేయ స్వామి వారు 3 కళ్ళతో పనిచేశాడు. నిన్న ఒక మాట చెప్పుకున్నాం. ఒక మంత్రమూర్తి అవతరించినప్పుడు తన మంత్రస్వరూపాన్ని తన పనుల్లో చూపిస్తాడు. ఈ వాక్యం గుర్తుందా? కనుక తన 5 ముఖాలు కూడా ఏ విధంగా సుందరకాండలో చూపించాడో నేను చెప్పుకున్నాం. 3 కళ్ళు ఎక్కడ చూపించాడో చూడండి. 3 కళ్ళు ఏమిటవి? సూర్య, చంద్ర, అగ్ని నేత్రములు. 3 నేత్రములు. మనకైతే కళ్ళు 2, చూపు 1. ఆయన 3 కళ్ళు 3 రకాల చూపులుట. అది చిత్రమైనది. అందుకు స్వామి యొక్క ఆ 3 నేత్రములకి 3 రకాల లక్షణాలు ఉన్నాయి. ఆప్యాయన, స్తమోహంత, విద్యయా, దోషదాహకృతని 3 కనుల గురించి చెప్తూ ఉంటారు. మొదటిగా చూడండి సూర్యనేత్రం. అది హనుమంతుడు సూర్యనేత్రం ఎక్కడ ఉపయోగించాడో చూద్దాం. లంకలో ప్రవేశించిన తర్వాత ఆయన సూర్యనేత్రం ఉపయోగించాడు. సూర్యుడు ఏం చేస్తాడంటే, మన సాధారణంగా రాత్రిపూట ఏదైనా వస్తువు పడిపోయింది అనుకోండి, లైట్ పెట్టి వెతుకుతూ ఉంటాం. కనబడకపోతే పొద్దున చూసుకుందాంలే అంటాం. ఎందువల్ల? పొద్దున్న ఏమొచ్చింది కొత్తగా? ఏం ఫ్లడ్ లైట్లు వస్తాయా? సూర్యుడు వస్తాడు. ఆయన వస్తే ఏ వస్తువైనా పోల్చుకోగలం. కనుక ఆనవాలు తెలియని వస్తువును కూడా ఆనవాలు పట్టుకుని చూడగలిగే చూపు సూర్యుడి చూపు. అందుకు లంకలో సీతమ్మని వెతికేటప్పుడు హనుమంతుడు సూర్యనేత్రంతో వెతికాడు మొత్తం కూడా. వేదంలో కూడా మిత్రస్య చక్షుషా సమీక్షామహే అని ఒక మంత్రం కనబడుతుంది. దేనైనా సమీక్షణం చేయుట అంటే సంపూర్ణంగా చూడాలి అంటే ఆ సూర్య భగవానుడు అనుగ్రహం ఉండాలట. అసలు చూపే సూర్యుడి వల్ల ఉంటుంది. అన్నిటినీ చక్కగా చూడగలిగి ఆనవాలు పెట్టగలిగి అన్వేషణాత్మకమైన దృష్టి సూర్య దృష్టి. అది సీతమ్మ కోసం వెతకడంలో చూపించింది సూర్య దృష్టి. ఇక చంద్ర దృష్టి. చంద్రుడు ఏం చేస్తాడు? చల్లగా హాయిగా ప్రసన్నంగా సేద తీర్చేటట్టు ఉంటాడు చల్లగా. ఆ చంద్రదృష్టి ఎక్కడ చూపించాడు? సీతమ్మని ఓదార్చేటప్పుడు చంద్రదృష్టి చూపించాడు. దుఃఖంతో శోకంతో బాధపడుతున్న సీతమ్మని ఓదార్చుతూ అమ్మ రాముడు వస్తాడు అంటే చల్లని మాటలు చెప్పి అచ్చం తన చంద్రదృష్టి అక్కడ చూపించాడు. అన్వేషించేటప్పుడు సూర్యదృష్టి, ఓదార్చేటప్పుడు చంద్రదృష్టి. ఇంకా మిగిలిన దృష్టి ఏది? అగ్ని దృష్టి. అది ఇప్పుడు చూపించబోతున్నాడు లంక మీద. అది మంట పెట్టాడు. మొత్తం 3వ కన్ను ఒక్కసారి తెరిచాడు, మొత్తం లంక అంతా దహనం చేశాడు. ఇప్పుడు చెప్పండి ఆంజనేయ స్వామి 3 కళ్ళు ఎక్కడున్నాయి? లీలలో ఉన్నాయి. అవునా లేదా? ఇప్పుడు ఆంజనేయ త్రినేత్రుని ఒప్పుకుంటామా లేదా? ఇది దర్శించవలసిన విధానం. అవతారమూర్తిని ఏ విధంగా పట్టుకోవాలో. కనుకనే 3 కళ్ళ ఆంజనేయ స్వామి 3వ కన్ను పని ఇప్పుడు చెయ్యాలి. అందుకు చూపులో అగ్గి కలవా అని చూడుమనుట, కాల్చవలసిన దానిని కాల్చుమనుట అని విశ్వనాథ వారు అంత అందంగా చూపిస్తారు రామాయణ కల్పవృక్షంలో. మొత్తానికి హనుమ సిద్ధపడి ముందు రాక్షసుల దృష్టి తన మీద పడాలి కదా. పడాలంటే ఏం చేయాలి? అశోకవనం మొత్తం కూడా ధ్వంసం చేసేట. ఒక్కసారి ముందు చేసిన పని ఏమిటంటే ధ్వంసం. ఆ ధ్వంసం చేసి అక్కడ ఒక శిలాతోరణం మీద కూర్చున్నాడు, ముఖద్వారం మీద. అక్కడ ఉన్నటువంటి రాక్షస కాంతలు హడావిడికి భయపడి లేచి, అతడెవడు? మా మగత నిద్దట్లో నీతో మాట్లాడినట్లు మాకు అనిపించింది, నీకు తెలుసా అంటే, ఏమో మాయల వేషాలు వేసే వాళ్ళ గురించి మాయలు తెలిసిన మీకే తెలుస్తాయి కానీ నాకేం తెలుసు అని తెలిసేతాం. ఇక్కడ ఏమి ఎరగనట్టు. అప్పుడు ఇంక చేసేదేమీ లేక తిన్నగా వెళ్ళి రావణాసుడితో చెప్పారు, మాకు అనుమానం ఏంటంటే సీతమ్మ కోసమని వచ్చిన దూత అయి ఉంటాడు. దానికి కారణాలు ఏంటంటే సీతమ్మతో మాట్లాడినట్టుగా మాకు అనిపించింది. రెండవది, సీతమ్మ కూర్చున్న చోటు తప్ప అన్ని ధ్వంసం చేశాడు అతను. ఎలా ధ్వంసం చేశారంటే, ఇక్కడ విశ్వనాథ్ వారు గొప్ప మాట చెప్తారు. ప్రళయకాలంలో సమస్త భువనములు నాశనం అయిపోతాయట, కానీ కాశీక్షేత్రం మాత్రం నాశనం కాదట. అదేవిధంగా అశోకవనమంతా ధ్వంసం చేశాడు,
అన్నపూర్ణ నివాసమైన కాశీని విడిచిపెట్టినట్లుగా సీతమ్మ కూర్చున్న మండపాన్ని మాత్రం విడిచిపెట్టాడని చెప్పారట. ఎంత అద్భుతంగా ఉన్నది! అది కూడా శివకార్యమే మొత్తానికి. ఈ విధంగా అతను అక్కడ కూర్చున్నాడు అని చెప్పిన వెంటనే మహా కోపం వచ్చింది ఎవరికి? రావణాసురుడికి. ఆ కోపంతో, కోపోద్రేకంతో కంటి నుంచి నీరొచ్చింది. కోపంతో కూడా కంటి నుంచి నీరు వస్తుంది. ఏ భావం ఉద్రేకమైనా కంటి నుంచి జలం రావడం సహజం. ఆ నీరు ఎలా వచ్చిందో వర్ణిస్తారండి వాల్మీకి. దీపం వెలిగించాక ఒత్తు నుండి నూనె చుక్కలు కారినట్టుగా ఆయన కంటి నుంచి నీటి చుక్కలు కారాయి అన్నాడు ఇక్కడ. అంటే దీపం ఎంత వేడిగా ఉంటుందో కళ్ళు అంత తీవ్రంగా ఉన్నాయని ఆ నూనె చుక్కల్లా కారేయటానికి. వెంటనే 80,000 మంది కింకరులు పంపించాడు. అంటే ఉక్రోషంతో పంపాడా? కాదు. అతనికి తెలుసు అశోకవనం విశ్వకర్మ చేత నిర్మాణం చేయించాడు. కొన్ని ఎకరాల విస్తీర్ణమైన మహావనం అండి. ఏదో చిన్నపాటి గార్డెన్ కాదు అది. అలాంటి మహావనాన్ని ఒక్కడు ధ్వంసం చేశాడంటే వాడు ఎంతటి బలవంతుడో అంచనా వేయగలడు రావణాసురుడు. ఎందుకంటే రావణాసురుడు ప్రతాపం ఉన్నవాడే కదా. కానీ ఎవడు బలం ఎంత అనేది వాడు చేసిన పని బట్టి నిర్ణయించింది. కానీ అశోకవనాన్ని నవలీలగా ఒక్కడు ధ్వంసం చేశాడంటే వాడు ఎంతటి బలవంతుడై ఉంటాడో తెలిసి వాడి మీద దాడి చేయాలంటే 80,000 మంది వెళ్ళవలసిందే. వెళ్ళారు. వెళ్ళిన వెంటనే స్వామివారు దూరం నుండి చూశారు, అనుకున్న పని నెరవేరుతుంది అని. ఒక్కసారి దుమికేట తోరణం నుంచి దుమికి తన తోకతో నేల మీద కుట్టాడు. సమావిధ్యచ లాంగూలం హర్షాద్బలముపేయివాన్. ఎప్పుడైనా సరే ఆయన తన బలం చూపించినప్పుడు చేసే పని అది. నిన్ననే చెప్పుకున్నాం కదా, ఆ తోకకు నమస్కారం చేసుకుందాం మనం. ఆ బాలం చాలా గొప్పది. దాంతో కొట్టి భుజం హప్పలించేట, అంటే చరిచాడు, భుజం చరిచాడు. ఈ భుజం చరుపుకి ఆకాశం మీద ఎగురుతున్నటువంటి కొన్ని పక్షులు నేల రాలిపోయాడు భయపడిపోయి. అలాంటి ధ్వని అక్కడ సముద్రమే కలకలలాడిపోయింది, కలవరపడింది ఆ ధ్వనికి. అప్పుడు గర్జన చేశాడు. ఆ గర్జనే జయధ్వానం. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజాదేతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సముద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఇది జయమంత్రం కనుక ఎన్ని మార్లు చెప్పుకుంటే మనకు అన్ని మార్లు మంచిది. మొత్తానికి జయఘోష చేశాడు. ఈ జయఘోష మొత్తం లంకకంతడికి వినిపించింది, వస్తున్న వాళ్ళకి వినిపించింది. వాళ్ళందరూ స్వామివారి మీదకి వెళ్లారు యుద్ధానికి. మూర్తిని పెంచాట. అప్పటికే పెంచి కూర్చున్నాడు, యుద్ధానికి మరింత పెంచాడు ఆయన. ఆ పెంచిన వెంటనే వీళ్ళు ఆయన మీదకి ఎలా దాడికి వెళ్లారంటే అగ్ని మీదకి వెళుతున్న మిడతల దండులా ఉన్నట్ట 80,000 మంది కూడా. వాళ్ళందరినీ అవలీలుగా దెబ్బ కొట్టాడు స్వామి. ఆ తర్వాత మళ్లీ జయనాదం చేసి కూర్చున్నాడు. వార్త చేరింది. తిరిగి వచ్చే వరకు కాలక్షేపానికి ఏం చేద్దామా అని చూసేట. ఏవైనా మిగిలేయా అశోకవనంలోని ఒక చోట ఒక రాతి కట్టడం పెద్దది కనబడింది. తిన్నగా వెళ్లి దాని గోపురం మీద కూర్చుని ఊగెట్ట. మొత్తం కదిలింది. కదలగానే ఉద్యాన రక్షకులు ఆయన మీద యుద్ధానికి వెళ్లారు. వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. అప్పుడు వెంటనే క్రిందికి దిగి దాని స్తంభాన్ని ఓడబెరికి తిప్పెట్ట గిర్రమని. అక్కడ చుట్టూ రాక్షసులు బల్లెములు ఆయుధములు పట్టుకున్నారు. మధ్యలో ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఆయన స్తంభాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఇది ఎలా ఉన్నదో వర్ణిస్తారండి. గంగానదిలో సుడిరేగితే ఎలా ఉంటుందో అలా ఉందిట. మధ్యన ఆంజనేయ స్వామి వారు, చుట్టూ వాళ్ళు ఉండడం ఒక సుడిగుండంలా ఉందిట. తిప్పాడు అందులో తన యొక్క ఆ దివ్యమైనటువంటి స్తంభాన్ని. ఆ వేగానికి స్తంభం నుంచి మంట వచ్చిందట. దానితో మొత్తం వీళ్ళందరినీ కూడా సంహరించాడు ఆయన. అక్కడ ఉద్యాన రక్షకుల్ని పైన మళ్ళీ కూర్చున్నాడు. తర్వాత ప్రహస్తుడి పుత్రుడు జంబుమాలి అనేవాడు వచ్చాడు. అతన్ని అవలీలగా సంహరించాడు. అతడు తప్ప మిగిలిన 7 పుత్రులు ఉన్నారు ఆ మంత్రికి, ప్రహస్తుడికి. వాళ్ళని తర్వాత పంపారు. వాళ్ళు దెబ్బతిన్నారు. అప్పుడు అక్షకుమారుడు బయలుదేరొస్తున్నాడు. అక్షకుమారుడితో జరిగిన యుద్ధమే చాలా ఎక్కువసేపు పట్టింది స్వామివారికి కూడా. అతడు మాయా యుద్ధంలో నేర్పరి. హనుమంతుడు అతడు రథాన్నంతటిని కొడితే రథం కూలిపోతూ ఉంటే అతడు పైకి లేచిపెట్టే ఏకంగా. ఆ పైకి లేచి అక్కడ యుద్ధానికి ఆకాశంలో సిద్ధపడ్డాడు. స్వామి ఆకాశంలోకి కూడా వెళ్ళాడు. అంటే అతడు కూడా సామాన్యుడు కాడు. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు ఇక్కడ. ఎవరిని పంపడమా అని రావణాసురుడు ఆలోచిస్తుంటే అక్షకుమారుడు లేచి, నేను వెళతాను. ఎప్పుడైనా ప్రతాపం అనగానే నువ్వు ఇంద్రజిత్తు వంకే చూస్తుంటావు, నన్ను చూడవు. నా ప్రతాపం నాకు ఉన్నది. నేను తపస్సు చేసి దివ్యములైనటువంటి అస్త్రములు, రథము అన్ని సంపాదించాను. తపస్సుతో సంపాదించాను. పైగా నా తపశ్శక్తి ఏమిటో నాన్న నీకు తెలియదా? ఒక్క శివుణ్ణి తప్ప ఎవరినైనా నేను కొట్టగలను అంటాడు. ఇక్కడ నా ప్రాణం పోవాలి అంటే వస్తే శివుడే రావాలి తప్ప ఇంకెవడు ఏమీ చేయలేడు అన్నాడు. అంటే వచ్చినవాడు ఎవడో మనకు తెలిసిపోయింది ఇప్పుడు అని చెప్పి బయలుదేరతాట.
అతడు దివ్యమని సంపాదించుకున్న రథమే దిక్కు లేకుండా పోయింది. హనుమంతుడు ఒక్కటి అరచేత్తో కొడతాడు ఒక్కటి. ఎందుకంటే ఆథుభద్ర ధ్వజ విరాజే కదండి, ఆయన చెయ్యే ఒక మహావజ్రం. అన్ని గుర్రాలని కలిపి ఒకే దెబ్బతో కొడతాడు ఆయన. ఆ రథం అలాగ తుత్తునీలైపోతుంది. అప్పుడు ఇతన్ని సంహరిస్తాడు అక్షకుమారుని. అందుకే కపీశం అక్షహంతారం వందే లంకా భయంకర్. అతడు కొట్టిన అసురుల్ని కొట్టిన దెబ్బలకే లంకా భయంకరుడయ్యాడు. ఇప్పుడు భయంకరం వికట రూపధరి. ఆ తర్వాత ఇంద్రజిత్ వస్తాడు. ఇంద్రజిత్ వచ్చినప్పుడు జరిగిన తతంగం అంతా మనం నిన్న మొన్న చెప్పుకున్నాం. మొత్తానికి బంధితుడు ఎక్కడికి వచ్చిన వాడు చెప్తాడు. అందుకే అక్షకుమారుడు తన కొడుకు, ఇటు మంత్రిపుత్రులు, ఎంతో ప్రేమగా తాను శిక్షణనిచ్చిన సైనికులు అందరూ దెబ్బతినేశారు. అంటే హనుమంతుడు కొట్టిన దెబ్బ నుంచి తిరిగి కోలుకోవడానికి కొన్ని ఏళ్లు పడుతుందండి. అలా కొట్టాడు హనుమంతుడు. ఒక్కొక్కటి కూడా ప్రధానమైన సైన్య బలాన్నే కొట్టాడు ఆయన. మామూలు యుద్ధం కాదది, అంత తేలికేం కాదది. అలాంటి యుద్ధం చేశాడు. అదంతా మనస్సులో ఉంది గనక నాకెంత నష్టం చేశాడు, ఇతడు చంపేయండి అన్నాడు ఆయన. ఎవరు? రావణాసురుడు. వెంటనే లేచి విభీషణుడు హెచ్చరించాడు, అన్నయ్య నా మాట ఏది నువ్వు వినట్లేదు, ఇదేనే వినన్నాడు. ఏం స్థితిలో ఉన్నాడేమో గాని ఈ మాట మాత్రం విన్నాడు. దూతని చంపరాదు. ఇతను మామూలు దూతయ్యా, నా కొడుకుని చంపేశాడు, నా మంత్రిపుత్రులను చంపాడు, ఎందరో సైన్యాన్ని చంపాడు. ఇలాంటి వాడిని నేను చంపకుండా ఎలా విడిచిపెడతాను అంటే శాస్త్రం చెప్తున్నది, ఈ పనులు చేసినప్పటికైనా సరే దూతని చంపదలుచుకుంటే అతన్ని విరూపుణ్ణి చేయడమో అవమానం చేయడమో చెయ్యాలే తప్ప చంపరాదు అని. పైగా ఆయన ఒక మాట అన్నాడు, నేను చంపాలని చంపలేదయ్యా, నిన్ను చూడాలని అనుకున్నాను నేను అన్నట్టు. హనుమంతుడు చక్కగా చెప్పాడు. నిన్ను చూడాలని అనుకున్నాను, నీ చూపు నాపై తిప్పడం కోసం అశోకవనం ధ్వంసం చేశాను. వీళ్ళందరూ నా మీద యుద్ధానికి వచ్చారు, నన్ను నేను రక్షించడం కోసం 4 తన్నేను పోయారు. అంత బలహీనలు నన్నేం చేయమంటావు అన్నట్ట. ఇంకేం చెప్తాడు ఇక్కడ? అందుకు విరూపం చెయ్యాలి. విరూపం చెయ్యాలి అంటే వానరులకి ప్రధానం వాలం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే హనుమంతుడు అనగానే మనం చూస్తున్న కోతి జాతి కాదు, అప్పటున్న వానర జాతి వేరు. అది యుగాల నాటి కథ. ఆ వానర జాతికి ఓ నాగరికత ఉన్నది. వేదాది విద్యలు నేర్చుకున్నవాడు హనుమంతుడు, రాజనీతి తెలిసినటువంటి వాళ్ళు సుగ్రీవుడు అనగానే మనకు తెలుస్తూనే ఉంది. ఇలాంటి వానరాలు కావు, మనుషులతో సంభాషించగలిగి వ్యక్తపరచగలిగేటువంటి ఒక జాతి. ఆ జాతి ఏదే ఉంటుందని రీసెర్చ్ చెయ్యొద్దు. యుగాల క్రితం గురించి మనకెందుకు, మొత్తానికి అది దివ్యమైనది. మనకు ఆ వానర జాతులు మనం చూడలేం గనక తిరిగేటువంటి కోతుల్లో వేట్లోనే ప్రేరణ కల్పించి హనుమంతుడు వివిధ సందర్భాల్లో భక్తులను అనుగ్రహించిన వైనాలున్నాయి. మనకు కనబడేవి ఈ కోతులు కావచ్చు, కానీ ఆయన స్వరూపం మాత్రం ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆ వాలముల తీరు వేరు. స్వామి వాలాన్ని అనుకుంటే పెంచేది ఎక్కడికంటే గగనమండలం దాకా పెంచగలడు. అని స్వరూపమే వేరు కదా, అందుకు ఆ వాలం. అందుకు వాలగాత్రం అని స్వామికి ప్రత్యేకించి చెప్తున్నాం. పైగా తోక సామాన్యం కాదు, దాన్ని తలంచుకుంటే చాలా ధన్యమవుతాం. ఒకప్పుడు సుందరకాండలో మీకు తోక గురించి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవాలి. ఆంజనేయ వైభవం కదా, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం. కానీ తోక వచ్చిన ప్రతిసారి నమస్కారం చేసుకోండి, అంతకు మించి మరొకట్లేదు. అలాంటి వాలము, వానరులందరికీ వాలం చాలా ప్రెస్టీజ్ట, చాలా జాగ్రత్తగా ఉండాలి. గౌరవ చిహ్నం కూడా అలాంటిది ఆ వాలము. ప్రీతిపాత్రము గౌరవ చిహ్నము. అందుకు దాన్ని తగలబెడదాం అన్నట్టు. వెంటనే అది తగలబెట్టడమే కాదు, మంట పెట్టి ఇతను ఊరేగించండి అన్నాడు. చాలా సంతోషం అనుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఎందుకంటే రాత్రి వెతుకులాట్లో కొంచెం చీకటి సహకరించక అన్ని చూడటం జరగలేదు. ఇప్పుడు మొత్తం మరింత పరిశీలించవచ్చు, బాగుంది అనుకున్నాడు. ఇక దగ్గరుండి తీసుకెళ్లి ఇది ఏదని చూపిస్తున్నారు, ఇంకా బాగుంది. సరే, ఆ పాత గుడ్డలని తెచ్చిపెట్టి తైలములు అంటించి తర్వాత నిప్పు పెట్టారు. మళ్ళీ ఆ కట్టారు శుభ్రంగా. ఆ కట్టుతో సహా బయలుదేరాడు తిన్నగా చక్కగా. వాళ్ళు రకరకాల వాయిద్యాలు మోగిస్తూ, ఇతడు రామదూతట, ఇతడికి ఎలాంటి శాస్త్రం జరుగుతుందో చూడండి అంటూ ఉంటే పెదవుల చాట నవ్వుని బిగ తీసుకుని కాపాడుకుంటూ వస్తున్నాడు స్వామి. అన్ని పరిశీలిస్తున్నాడు. మొత్తం చూడడం అయిపోయింది. ఎప్పుడో ఇంకా మిగిలిన పని ఉందిట. సమీక్ష అయిపోయింది చూడడం మొత్తం. ఇంకా తగలబెట్టాన్ని నిర్ణయించుకుని ఒక్కసారి కట్లు తెంచుకుని ఎగిరాడు. ఇంకెవరు పట్టగలరు ఆయన్ని? ఎగిరి ఒక్కసారి ఒక ఎత్తైన చోటుకెళ్ళి మొత్తం తగలబెట్టవలసినవన్నీ చూసుకున్నట్టు ఆయన. ఇంకా తోకతో ఒక్కొక్కటి తగలబెట్టుకుంటూ వెళ్ళాడు స్వామి. ఒక్కసారి గ్రహించితే మొత్తం లంకానగరాన్ని దహనం చేశాడు. అందులో లక్ష్మణ గృహాన్ని విడిచిపెట్టాడు. సీతమ్మ విషయం ఆయనకు అక్కడ అశోకవనం తెలియదు, ఉత్సాహంతో ఈయనున్నాడు. కానీ సీతమ్మ ప్రార్థన చేసింది, హనుమంతుని పట్ల అగ్ని చల్లబడుగాక. అది ఎంత అద్భుతమైన మాట. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితంతపహ. అది గొప్ప మంత్రం. అది సీతమ్మ ఒక్కసారి మంగళాభిముఖి, మంగళకరమైనటువంటి దిక్కువైపు తిరిగి మంగళమైన హృదయంతో అంటున్నది, నేను పతిసేవా పరాయణురాలనైతే, పతివ్రతనైతే
నేను రాముని తప్ప అన్యమును ఎరుగని దాననని రాముడు నమ్మినట్లయితే, ఇదొక మాట, చాలా ముఖ్యమైన మాట. నమ్మినట్లయితే ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లబడు, ఎంతొక మాట. ఈ మాటను జాగ్రత్తగా పట్టుకోవాలి. రాముడు నాపై సందేహము లేనివాడైతే, అంటే అగ్ని చల్లబడ్డాడా లేదా అంటే రాముడికి అమ్మపై సందేహం లేదు, ఇది తెలియాలి. సందేహాలన్నీ ఎవరికి కలగకుండా ఉండడం కోసం రాముడు కొన్ని పరీక్షలు చేసాడేమో తప్ప రాముడికి సీతమ్మ పట్ల సందేహం అనేది ఎప్పుడూ లేదు. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అంత చక్కగా చెప్పింది సీతోభవ హనుమతః. ఇందులో ఒక పరమార్థం ఉన్నదండి. ఒక మాటతో పంచభూతాల్ని శాసించగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది? అగ్ని చల్లబడాలి, వర్షం నువ్వు పడకు, వాయువా సరిగ్గా ఉండని శక్తి ఎప్పుడు వస్తుందండి? అవి దేవతలని తెలిసినప్పుడు వస్తుంది. అంతేగాని అవి నేను చెప్పినట్టు వింటాయని కంట్రోల్ చేస్తాననుకుంటే రావణాసుడు చేసిన పని అదే. తల్లి ఏం చేసింది? ప్రార్థన చేసింది. రెండుకి అది తేడా. నిగ్రహణ ఎలా చేసింది? ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. ఒక దేవతని ఒకటి కోరే ముందు ఒకటి చూపించాలి, ఇది చాలా ప్రధానం. ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు ఒకటి చూపించి అడగాలి, లేకపోతే మహా కష్టం. మనం అప్పు తీసుకున్నప్పటికి కూడా ఏదో పత్రాలు ఇవ్వాలి కదండి వాళ్ళకంటూ పూచీకత్తు. అదేవిధంగా దేవతనైనా సరే నువ్వేదైనా యాచించేటప్పుడు వారికి ఇష్టమైనది ఒకటి చూపించాలట. అప్పుడు వాళ్ళు మన కోరిక తీరుస్తారు. వాళ్ళకి ఇష్టమైనది ఏది? నువ్వు ఆచరించిన ధర్మమే వాళ్ళకి ఇష్టం. అందుకే దేవతను అడిగేటప్పుడు నీదైన ధర్మాన్ని చూపించాలి, చాలా ప్రధానం. అందుకే ధర్మం లేని వాడి కోరిక తీరడం కష్టం. ఒకవేళ రాక్షసంగా తీర్చుకున్నా చివరి వరకు కొనసాగడం కష్టం. అదే రావణాసురుడు బతుకే ఉదాహరణ, గుర్తుపెట్టుకోండి. అందుకు ధర్మాన్ని చూపించి అడగడమే చాలా గొప్పది. అది ఇందులో ఉన్నది. నేను గాని పతివ్రతనే అయితే అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఆ ధర్మాన్ని చూపిస్తోంది. అది శంక కాదు, సందేహం కాదు, ఒక ధర్మాన్ని చూపించడం. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అది అలా ధర్మం చూపించిన వాడికి అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా దేవత ప్రసన్నమవుతుంది. మొత్తానికి అగ్నిభట్టారకుడు హనుమంతుని పట్ల చల్లగానే ఉన్నట్ట. ఈ లోపల ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మనం ఆ వికట రూపధరి లంక జరావా పరిశీలించాలి. లంక అంతా తగలబెడుతున్నాడు కదా, ఆయనకు ఒకటి ఆశ్చర్యకరమైన భావం కలిగింది. ఏమిటనంటే ఇప్పుడు నాకు తోకకి మంట పెట్టారు, అయినప్పటికీ నాకు వేడి తెలియడం లేదు అనుకున్నాడు. చల్లగా ఉంది ఆయనకి, ఏదో మంచు పెట్టినట్టు ఉందిట, అసలు వేడి తెలియడం ఎందుకు అనుకున్నాడు. వెంటనే హనుమంతుడు ఇంకోలా అనుకోవచ్చు, ఎంతైనా నేను మహిమాన్వితుడిని కదా అనుకోవచ్చుగా. అనుకోలేదు. ఇది కూడా చూడండి, హనుమంతుడి గుణాల్లో గొప్పది. ఇంత మహిమాన్వితుడైనప్పటికీ ఆయన అనుకున్నది ఏమిటంటే ఇంత మంట పెట్టినా దాని సహజ లక్షణమైన వేడి నాకు లేదు అంటే ఇది రామప్రభావాత్ ఆశ్చర్యం. ఇది గొప్ప మాట, హనుమంతుడు అన్న గొప్ప మాట. ఇది మనం పట్టుకోవలసిన గొప్ప మాట ఇక్కడే. రామప్రభావాత్ ఆశ్చర్యం ఎప్పుడు మంత్రంలా ఉండాలండి మనకిది. రామప్రభావాత్ ఆశ్చర్యం, ఇది నిజానికి ఆశ్చర్యం. అంటే ప్రకృతిలో మామూలుగా జరిగేదానికంటే విపరీతంగా జరుగుతుంది. ఇది ఆశ్చర్యం కాదు. ఇదేమిటి? రామప్రభావాత్. ఏమిటి? రామునికి అంత ప్రభావం ఉన్నదా? ఉన్నది. ఎందుకంటే రాముడెవరు? పర్వత సరితాం పతౌ. ఇది గొప్ప మాట ఉన్నది. రాముడు సర్వప్రకృతికి పతి, ఆయన పంచభూతములుగా నియామకుడు. అందుకే రాముని ప్రభావం చేత పంచభూతములు మనల్ని ఏమీ చేయడం లేదు. ఇక్కడే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అనే మాట అర్థమవ్వాలి మనకి. ఇక్కడ రామరక్ష అంటే ఏమనుకున్నాం? నేను బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పర్వతం పైకి రావడం ఏంటి, ఆశ్రయం తీసుకో అనడం ఏంటి? ఒక పర్వతం పైకి లేచి నాకు ఆశ్రయం ఇస్తానన్నంత ఏం చేస్తున్నాను నేను? రామకార్యం గనక కొండ తనంత తాను వచ్చింది. పైగా సముద్రుడు చెప్తే అది వచ్చింది. రామకార్యానికి బయలుదేరాను గనక సముద్రుడు నాకు సహకరించింది. అంటే నీరు సహకరించింది, పర్వతం సహకరించింది, వాయువు సహకరిస్తున్నాడు, ఆకాశం సహకరిస్తుంది. అంటే రామకార్యానికి పంచభూతాలు సహకరిస్తున్నాయి. ఎందువల్ల? రాముడు పరమేశ్వరుడు, ఆయన కింకరులు ఈ పంచభూతములు, ఈ దేవతలందరూ కూడా. అందుకే రామకార్యానికి దేవతలు, ప్రకృతి అంతా సహకరిస్తుంది. రామ అంటే చాలు వెంటనే చేతులు కట్టుకుని వచ్చి కైంకర్యం చేస్తాయి. ఎందుకు? వీటన్నిటికీ ఆయన ప్రభువు. అంటే రాముడెవరు? పంచభూతముల ప్రభువు. వాల్మీకి రాముడు నారాయణుడు అని అందించిన సన్నివేశాల్లో ఇదొకటి. అందుకు రాముడు పర్వత సరితాంపతో, వీటికి పతి ఆయన. ఆ కారణం చేతనే అగ్ని నన్నేమీ చెయ్యలేదు. రాముడు ప్రభావంతో నన్నెందుకు చేయలేదు అంటే రామకార్యం మీద ఉన్న రామబంటును గనక నన్ను అగ్నేమీ చేయలేదు. దీన్ని బట్టి మనకి ఏం తెలిసింది? ఎవరు రామభక్తులో వాళ్ళకి ప్రకృతి విపరీతములు కూడా ఏమీ చెయ్యలేవు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈయన్నేనా అగ్నేమీ చెయ్యనిది? నేను కథలోకి ఒక్కసారి రండి. విభీషణుడి ఇల్లు కూడా తగలబడలేదు ఆ కారణం చేతనే. రామప్రభావాత్తాశ్చర్యం, అది ఎక్కడ ఉన్నటువంటి విషయం. ఈ రామప్రభావాదాశ్చర్యం మాట ఒక్కటి తెలిస్తే శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని తెలుస్తుంది. అందుకే రామశాసనం అంత గొప్పది.
ఈ మాట గుర్తుపెట్టుకుంటే రక్షకుడు ఎవడు? రామచంద్రమూర్తి రక్షకుడు. సర్వసమర్థుడు రక్షకుడు. ప్రభువు ఎవరు? రామచంద్రమూర్తి ప్రభువు. అందుకు భారతీయులందరికీ రక్షకుడు రాముడై ఉన్నాడు. రక్షకుల లేని వారల రక్షించెదననుచు చక్రి రాజయ్యుండన్ రక్షింపుమనుచు ఒక నరు నక్షము వేడంగనేల ఆత్మజ్ఞులకున్నంటారు పోతన గారు. ఇక్కడ రక్షించడానికి రాముడు ఉంటే ఎవడో రక్షిస్తాడు, ఎటో చూడటం ఏంటయ్యా? అందుకే భారతీయులకి రక్షకుడు ప్రభువు రాముడే. ఎవడో రక్షకుడిని ఏదో ఎదురు చూడద్దు, రక్షించేవాడు రాముడున్నాడు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి చెంతనుండగా తక్కువేమి మనకు. అయ్యా చక్రధారి అంటే విష్ణువు కదా, రాముడు ఎలా అవుతాడండి అని మీరు అనొచ్చు. రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు చూడండి, ఆ ధనుస్సు వింటి నారి లాగుతట, లాగిన వెంటనే ఆ ధనుస్సు అంతా చక్రాకారం అయిపోతుంది. అప్పుడు ఆయన సుదర్శనం పట్టుకున్న విష్ణువుగానే దర్శనమిస్తాడు ఇక్కడ. అందుకు చక్రాయుధుడు అనుకోవచ్చు. ఆయన ధనుస్సు కూడా చక్రంలాగే నడపగలడు మహానుభావుడు. అందుకే రామచంద్రమూర్తి అంటేది. అందుకే ఉండేది రాముడొక్కడు ఊరక చెడిపోకు మనసా అన్నారు త్యాగరాజ స్వామి వారు. ఎంత గొప్పగా చెప్పారండి. అందుకే రాముని వారము మాకేమి విచారము. అది ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు. పంచభూతములు రామబంటుకు బంటు అయిపోతాయండి. అందుకే ఆంజనేయ స్వామి వారు రామప్రభావాదాశ్చర్యం. రాముని ప్రభావమేనా? మరి మా సీతమ్మ ఆవిడ తక్కువ. అందుకే సీతారామ ఇది రెండు కలిపి అనాలి, లేదా శ్రీరామ అనుకోండి. అందులో శ్రీ మా సీతమ్మే అంతే. శ్రీరామ అన్నప్పుడు అందులో ఉన్నటువంటి శ్రీ మా అమ్మ సీతమ్మ. అందుకే శ్రీరామ రామ రామ ముందు సీతమ్మనని అనాలి. అందుకు సీతారాము ఆమె ప్రభావం సామాన్యమా? పైగా ఆవిడ పరమ దయామయ్య ఆ తల్లి. అందుకు ఈయన చెప్తున్నాడు, నాకు మంట బాధించకపోవడానికి 3 కారణాలున్నాయట. ఒకటి, సీతాయాశ్చ అనృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమసక్షేన నమాం దహతి పావకః. ఇది చెప్తున్నాడు ఈ మాటలో ఉన్నట్టు చూడండి. నిర్మలురాలు దయామయ్య అయినటువంటి సీతమ్మ యొక్క మహిమ మొట్టమొదట ఆ తల్లి పేరే చెప్పాడు. ఎందుకు? ఆ తల్లిని చూడ్డానికి వచ్చాడు, ఆ తల్లి దర్శనమైంది, ఆ తల్లి అనుగ్రహమే నాకు. రెండవది తేజసా రాఘవస్య చ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం. మూడవది ఈ అగ్నికి మా నాన్నగారితో ఉన్న స్నేహము అన్నాడు. ఇక్కడ గొప్ప మాట. అంటే అగ్ని వాయు సఖులు కదండి, ఒకరికొకరు సఖులు. ఆ వాయువు వీస్తేనే అగ్ని మరింత ప్రజ్వలితాడు. ఇద్దరికి స్నేహం ఉందిట. వాయోరగ్ని అని సూత్రం కూడా మనకున్నది కదా. అందుకు పితుశ్చ మమసక్షేనా, మా తండ్రి గారికి ఈ అగ్నితో ఉన్న స్నేహం బట్టి నన్నేమీ చేయట్లేదు. అంటే నా తోక మండకుండా ఉండడానికి కారణం ఏమిటి? ఒకటి సీతమ్మ దయ, రెండవది రామయ్య దయ, మూడవది మా నాన్నగారికి ఈయనకున్న స్నేహం. తన తండ్రి ప్రభావాన్ని చెప్పాడు, తన దైవ ప్రభావాన్ని చెప్పాడు. అంటే ఎక్కడ కూడా కొంత నా ప్రభావం కూడా అని అనుకోలేదు చూడండి మహానుభావుడు. అది కూడా స్వామివారి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన వినయ సంపద. అడుగడుగున ఎక్కడ కూడాను ఆత్మ ప్రశంస అనేది ఆంజనేయ స్వామి వారి దగ్గర ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే వినకూడనివి రెండుట, గురునింద ఆత్మస్థుతి. ఈ రెండు వినకూడదట. రెండు చాలా భయంకరమైనది. అందుకే ఈ విషయంలో ప్రధానంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ. భారతంలో కథ ఉన్నదండి. భారతం అనుకోవద్దు, భారతం కూడా మన పనికొచ్చేది. అదేమిటి అంటే, అర్జునుడు గాంధీవాన్ని ఒకసారి ధర్మరాజు తిట్టేట. మహా కోపం వచ్చి తిట్టేశాడు. ఇంత గాంధీవం వేసుకున్నా ఏం సాధిస్తున్నామని. అర్జునుడికి ఒక ప్రతిజ్ఞ ఉంది, నా గాంధీవాన్ని ఎవడు తిడతాడో వాడిని చంపేస్తానని. అది ప్రతిజ్ఞ పట్టేశాడు. ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చింది. గాంధీవాన్ని తిట్టాడు ఎవరు? ధర్మరాజు, అన్నగారు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. మరి గాంధీవాన్ని తిట్టాడు, ప్రతిజ్ఞ ప్రకారం ఏం చేయాలి? చంపాలి. కానీ అన్నగారిని చంపరాదు. చంపకుండా వదిలిస్తే ప్రతిజ్ఞాభంగం చేసిన పాపం ఒకటి వస్తుంది. భలే చిక్కు కదా. ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. పక్కన ఉన్నాడు పరమాత్మ కృష్ణుడు. ఆయన భలే సందేహాలు తీర్చేస్తాడు కదా. ఒక పని చేయి, మీ అన్నని తిట్టు బాగా అన్నాడు. అంతే, ఒక్కటి పరిష్కారం. అది ప్రతిజ్ఞ నెరవేరాలి అని చంపకూడదు. బాగా తిట్టు అన్నట్టు. ఎందుకు తిట్టమంటున్నావయ్యా? అలాంటి పని నేను చేయలేను అన్నాడు. మొత్తానికి ధర్మరాజు తెగ తిట్టేట. ఎప్పుడెప్పుడు దాచుకున్నవన్నీ తిట్టాడు అనద్దు దయచేసి. తప్పనిసరి తిట్టాడు. ఇక్కడ అంతా తిట్టి నన్ను ఎందుకు తిట్టమన్నావు అన్నాడు. అన్న, తండ్రి, ఆచార్యుడు వీళ్ళందరినీ గురువులు అంటారు. గురువుని నిందించడం అంటే గురువుని చంపినట్టే. ఇది ఇక్కడ అనమాట గొప్ప మాట. గురువుని నిందించడం అంటే గురువుని చంపినట్టే. అందుకే వాళ్ళు నిందించడమే చంపినట్టు. కానీ నిందించేవి గనక చంపినట్టు గనక నా గాంధీవాన్ని ఎవరైతే తిడతారో వాళ్ళని చంపుతానని ప్రతిజ్ఞ నెరవేరిపోయింది. కానీ చంపినట్టు చంపనట్టు రెండు అయిపోయింది కనుక తీరిపోయింది అన్నాడు. అప్పుడు బాధపడిపెట్టా. అంటే నేను నా అన్నని, నా గురువుని చంపినంత పాపం చేశానా? చచ్చ, ఏంటి దీనికి ప్రాయశ్చిత్తం అన్నాడు. ఆత్మహత్య చేసుకోవడమే ప్రాయశ్చిత్తం అన్నట్టండి.
ఎంత చిక్కు పెడతాడు ఈ కృష్ణుడు. గురునింద చేసేశాక ఆత్మహత్య అంటే గురునిందకుడికి ప్రాయశ్చిత్తం ఏంటంటే ఆత్మహత్య ప్రాయశ్చిత్తం. ఆత్మహత్య మహాపాపం, అది కూడా వచ్చింది మళ్ళీ. పోనీ తిన్నగా వెళ్ళి ఆత్మహత్య చేసేసుకుందామంటే అది కాదు. ఇప్పుడు 2 చిక్కులు. ఇటు గురునిందకి ఆత్మహత్య చేసుకోవాలి, కానీ ఆత్మహత్య మహాపాపం. ఇప్పుడు మళ్ళీ హత్య కాని ఆత్మహత్య ఏదో చేసుకోవాలన్నమాట. అదేం చేసుకోమంటావంటే ఒక పని చేయి, నిన్ను నువ్వు బాగా పొగుడుకో అన్నట్టండి. సరిపోయింది, పొగుడుకున్నాడు. అంటే తనని తాను పొగుడుకోవడమే ఆత్మహత్యతో సమానం. ఇది ఇందులో తెలుసుకోవాల్సింది. ఇది చెప్పడం. ఈ కథ జరిగిందా లేదా కాదు, ఎంత అద్భుతమైన సందేశం పెట్టాడండి మహానుభావుల్లో. అది కూడా మన పరమాత్మ కృష్ణ పరమాత్మ చూపించిన గొప్ప విజ్ఞానం. అందుకే ఎప్పుడు గురునింద ఆత్మస్థుతి అనేది భయంకరం. ఉత్తముడైన వాడు ఎప్పుడు తనను తాను పొగుడుకోడు. అవతల వారు గుర్తించాలి. చూడండి, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా మాట్లాడుతూ రాముణ్ణి ముందు ఆయన గొప్పతనం అంతా చెప్తాడు. చెప్పి సుగ్రీవుడు అనబడేటువంటి ధర్మాత్ముడు, వీరుడు, ప్రతాపశాలి, అన్నగారి చేత పరాభవింపబడి ఇక్కడున్నాడు. ఆయన మంత్రినైనటువంటి హనుమంతుడు అనబడే వానరాన్ని నేనన్నాడు. ఇంత ఇంకేమీ లేదు. హనుమన్నామ వానర. తన గురించి చెప్పిన ఒకటే మాట, హనుమంతుడు అనబడే వానరుణ్ణి, అంతే. ఎదుటివాడు గురించి చాలా చెప్పాడు, తనను పంపిన వాళ్ళ గురించి చాలా చెప్పాడు, తన గురించి ఇంతే చెప్పాడు. ఇతరులైతే రివర్స్లో ఉంటుంది. వాళ్ళ గురించి అంత ఉంటుంది, అవతల వాడి గురించి ఇంతే ఉంటుంది. ఎందుకంటే అవసరం ఉంది కనుక, లేకపోతే అది కూడా ఉంటుంది. హనుమంతుడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలండి. హనుమన్నామ వానర, ఆ వినయ సంపద. ఎక్కడ ఆయన గొప్పతనం అవతల వాళ్ళు కీర్తించారు, దేవతలు కీర్తించారు, వాళ్ళు కీర్తిస్తే మనకు తెలిసింది. ఈయన మాత్రం ఎక్కడ ఏమీ బయటపడలేదు. ఇప్పుడు కూడా బాలం దగనం అయినప్పుడు ఆయన అన్నది, ఇది రామప్రభావం, సీతమ్మ దయ, మా నాన్నగారి యొక్క దయ, అంతే. పొరపాటును కూడా ఇంకో మాటలేచ్చారండి. ఇప్పుడు మొత్తానికి ఆ తోకను గిర్రని చుట్టూ ఒకసారి ఇలా తిప్పెట్ట. తిప్పినప్పుడు ఆ జ్వాలల మధ్యలో స్వామి ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. ఇక్కడి నుంచి వాల్మీకి మంత్రదర్శనం చేస్తున్నాడు. మనము చూద్దాం. రామాయణం మంత్రం కదా, అందుకే రామాయణ పారాయణ చేస్తే చాలా మనకు ఫలితం కనిపిస్తుంది. ఎందువల్ల అది కథలు చెప్పే స్టోరీ బుక్ గా చూడొద్దు. చాలా మంది సాహిత్యవేత్తలు రామాయణాన్ని కేవలం ఒక కావ్యంగా చూస్తూ కొంత ద్రోహం చేస్తున్నారు. ఋషి రచించింది కేవలం సాహిత్యం కాదది, అందులో అడుగడుగున మంత్రాలున్నాయి. అందుకే ఆ శ్లోకములు చదువుతూ ఉంటే మనం ధన్యులమైపోతున్నామంటే మంత్రశక్తి ఉన్నది. చూపిస్తాడు ఆయన, మనం చూడగలగాలి. దీని సంప్రదాయం తెలియాలి. ఎక్కడ ఏ పదం వాడతారు అంటే ఆ పదం ఇతర ఋషుల వాంగ్మయంలో ఎక్కడ వాడబడిందో తెలియాలి. అందుకే ఋషుల యొక్క ఒక పుస్తకం గురించి మాట్లాడేటప్పుడు అనేక శాస్త్రముల పరిచయం ఉంటే గాని దాని గురించి మాట్లాడలేం మనం. ఎవరైతే బాగుపడే యోగం ఉంటుందో వాళ్ళకవి తగులుతాయండి హృదయానికి. ఇక్కడ దహనం చేసి నిలబడ్డటువంటి స్వామివారి యొక్క వైనాన్ని కొన్ని శ్లోకాల పరంపరలో ఇస్తాడు వాల్మీకి. ఇవన్నీ కూడా హనుమన్ మంత్రమూర్తులు మనకి ఇస్తున్నాయి. చూద్దాం. ప్రదీప్త లంఘూల కృతార్చిమాలి ప్రకాశతాదిత్య యువార్చిమాలి, ఇది మొదలుపెట్టాడు. ఆ తోకని ఇలా తిప్పి స్వామి నిలబడ్డప్పుడు ఎలా ఉన్నాడంటే, ఆ జ్వాలల మధ్యలో హనుమంతుడు ఎలా కనిపిస్తున్నాడంటే కాంతి మండలం మధ్యంలో సూర్య భగవానుడిలా కనబడుతున్నాడు అని వర్ణించారు. ఇక్కడ ఆ మండల మధ్యంలో సూర్యునిలా ఉన్నట్ట. హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా. ఇది మంచి వాక్యం ఇచ్చాడు. మొత్తం లంకను తగలబెట్టి గర్వంగా చూస్తున్న ఆంజనేయ స్వామి ఎలా ఉన్నారంటే, త్రిపురాసురులు 3 పట్టణాలుగా మారిపోయినప్పుడు ఆ త్రిపురాలని దహించి చూస్తున్న పరమేశ్వరుల్లా ఉన్నాడు అని వర్ణించారు. ఇక్కడ ఆ సూచనలన్నీ ఎలా ఇస్తున్నాడు చూడండి. ఇక్కడ అప్పుడు ఆ చూస్తున్నటువంటి రాక్షసులు, పైనుంచి దేవతలు అనేక మంది చూస్తున్నారు కదా. ఈ రాక్షసులు ఇతరులు కూడా ఇతను ఎవడయ్యా అనుకున్నారు. ఇతడు మామూలు వానరం కాదు, ఇతడు ఎవడయ్యి ఉంటాడు అని వరుసగా కొన్ని శ్లోకములు ఉంటారు. ఇతడా 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 అని అడుగుతారు ఈ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు అర్థం ఏంటంటే ఇతడా ఇతడా అడిగినవి అన్ని కలిపి ఇతడు అని చెప్పడం. అది ఎలాగుంటుంది చూడండి. వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరోవా సాక్షాద్యమో వా వరుణోనిలోవా రుద్రోగ్నిరర్కో ధనధశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలహ. ఇతడు వానరుడు కాడు, సాక్షాత్ కాలస్వరూపుడు. కాలం అంటే యముడు అనడానికి, ఎందుకంటే ఇక్కడ పైన వచ్చేసింది యమోవా అని. కాలము అంటే మనం చేసిన దానికి సరి అయిన సమయంలో ఫలితాన్ని ఇచ్చేది కాలం. ఇది తెలుసుకోండి. కాలం అంటే అది. అందుకే ఇతడు కాలం, సమయ మెరుగొస్తుంది. అందుకే ఇతడు నవానరోయం స్వయమేవ కాలహ. కాలమే పరమేశ్వర స్వరూపము. మనం ఇవాళ నవ్వుతూనో ఏడుస్తూనో చేసిన పనికి ఎప్పుడు ఫలితం ఇవ్వాలో తెలిసింది కాలానికి. అందుకు ఇప్పుడు వచ్చింది కాలస్వరూపుడా. ఇతడు వజ్రీ మహేంద్ర, వజ్రాయుధారి అయిన ఇంద్రుడా, లేక యముడా, వరుణుడా, వాయువా, ద్వాదశాదిత్యుల, లేక ఇతడు అగ్నిదేవుడా,
రుద్రుడా, ఏకాదశ రుద్రుల గురించి చెప్పడం ఇక్కడ. లేదా కుబేరుడా, ఎవరితడు? మొత్తానికి నా వానరహ అయం, ఇతడు వానరుడు కాడు వీళ్ళు అనుకుంటున్నారు. కిం బ్రహ్మణ, శ్లోకం సంప్రదాయం తెలిసి శ్లోకాన్ని జాగ్రత్తగా చూసేటటువంటి వాళ్ళు ఇంకా ఆనందిస్తారు దీనికి. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోపసంహారకర ప్రకోప. ఇది రెండవ శ్లోకం. మొదటి శ్లోకంలో మీకు దిక్పాలకులందరినీ చెప్పాడు చూడండి. ఇంద్రుడు మొదలుకొని దిక్పాలకులందరినీ చెప్పాడు. అసలు దేవతలంటే ఏమిటి? చాలా మందికి దేవతలంటే తెలియదు. దేవతలు అన్నప్పుడు దిక్పాలకులు, వసురుద్ర ఆదిత్య గణములు, వీటి ప్రధానం దేవతలంటే. దిక్పాలకులు అంటే హిందువులకి దిక్కులు లేవుగా, అందరికీ దిక్కులు ఉన్నాయి. హిందువులకి దిక్కుల పాలకులు ఎవరో తెలుసుకునే జ్ఞానం ఉంది, అది తెలుసుకోవాల్సింది. ఆ దిక్పాలకులు మొత్తం 8 మంది చెప్పబడుతున్నారు. ఆ దిక్పాలకుల్లో ఎవడై ఉంటాడు? వీడు ఒక్కొక్కరు యముడు దిక్పాలకుడే, అదేవిధంగా అగ్ని, వీళ్ళందరూ కుబేరుడు, వీడు దిక్పాలకులు. కానీ మొదట చెప్పిందంతా కూడా ఆ విషయములు. అందుకే రుద్ర అంటే ఏకాదశ రుద్రుల గురించి, ద్వాదశ ఆదిత్యుల గురించి ఆ మాటలన్నీ ఇక్కడ వచ్చాయి. వసు, రుద్ర, ఆదిత్యులు వాళ్ళ గురించి ప్రస్తావన చేశాడు. అంటే మొదటి శ్లోకం అంతా దేవగణములన్నీ చెప్పాడు. ఆ దేవగణముల్లో వీరా, వారా, వారా, వీరా అంటే అర్థం ఏంటి? అదేమో ఇదేమో అనిపించేటట్టు అన్ని దేవతా లక్షణాలు ఆయనలో ఉన్నాయి, అది చెప్పడం ఇక్కడ. రెండవ దానికి వచ్చేటప్పటికీ ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రధాన దేవత కనబడతారు. ఎందుకంటే దేవగణములన్నిటికీ ప్రధానం ముగ్గురే, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, మహేశ్వరుడు. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య ధాతుశ్చతురాననస్య. ఈ శ్లోకమంతా కూడా చతుర్ముఖుడు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ రాక్షసులు చేస్తున్నటువంటి ఆగడాలు తట్టుకోలేక కోపంతో ఇలా వచ్చాడా అనిపించిందిట. అంటే ఇలా బ్రహ్మ తేజస్సు కూడా కనిపిస్తున్నది. బ్రహ్మకి ఎందుకు కోపం? బ్రహ్మకి ధర్మమైన వేదం ఆయన నుంచి వచ్చింది. ఆ వేద ధర్మానికి ఎవడైనా దెబ్బతీస్తే ఆయన కోపం వస్తుంది. అందుకే బ్రహ్మగారి కోపము ఈ రూపము ధరించి వచ్చిందా అనిపించింది. అంటే ఇందులో బ్రహ్మ ఆ లక్షణం ఇక్కడ చూపించాడు. ఈ శ్లోకంలో ఒక్కడే దేవుడు, ఎవరు? బ్రహ్మదేవుడు. రెండవది కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ. ఈ వాక్యం తీసుకోండి. ఇది విష్ణు తేజస్స. ఎందుకంటే విష్ణు తేజస్సు అనుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే విష్ణువుకి రాక్షసులంటే వైరం. ఎందుకు వైరం? రాక్షసులు ధర్మద్రోహులు గనుక. స్థితికారకుడైన విష్ణువు ధర్మమును రక్షిస్తూ లోకరక్షకులైన దేవతలను రక్షిస్తూ తద్వారా లోకక్షేమం కలిగించిన బాధ్యత గనక ఆయనకు అసురులతో వైరం. అసురులతో వైరమున్న విష్ణువు రక్షో వినాశాయ, రాక్షసుల్ని నశింపజేయడం కోసం మహాతేజస్సులో వచ్చాడా అంటే బ్రహ్మ తర్వాత ఎవరిని అన్నారు? విష్ణువుని. ఇక మూడో వాక్యం వస్తుందండి. వీళ్ళిద్దరిని అంటే తర్వాత ఎవరిని అనాలి? ఆ అనడం చూడండి. అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా. ఇది పట్టుకోవాల్సింది. స్వమాయయా సంప్రతమాగతం వా. భగవంతుడు ఎప్పుడైనా రూపం స్వీకరించాలంటే మాయతోనే స్వీకరిస్తాడు, అంతే కదా. మాయతోనే స్వీకరించాలి. అందుకు పరమేశ్వరుడు అంటే ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం. ఈ శబ్దములు హనుమంతుడి గురించి వాడుతున్న శబ్దములు, వాల్మీకి వాడినవి. ఈ శబ్దములు ఒక్కసారి భావించండి. ఎన్నో ఉపనిషత్తులు విన్నారు కనుక మీకు బాగా తెలుస్తుంది. ఉపనిషత్ ప్రతిపాద్యమై ప్రపంచోపసంశాంతం చతుర్థం శివం. అది ఉపనిషత్ ప్రతిపాద్యమై పరబ్రహ్మస్వరూపమైనటువంటిది. అనంతం, అవ్యక్తం, అచింత్యం, ఏకం. ఇది శివతత్వం అంటే. అనంతమైనది, అవ్యక్తమైనది, అచింత్యమైనది, ఊహకు కూడా అన్నది, ఏకమైనది ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మము నిజానికి రూపరహితం, నామరహితం. మరి ఇప్పుడు రూపంతో వచ్చిందంటే స్వమాయయా, తన మాయతో. ఇది వ్యక్తీకరింపబడాలంటే మాయాశక్తి ఉండాలి. అని స్వమాయయా సంప్రతం ఆగతం వా. సంప్రతం అంటే ఇప్పుడు. అచింత్యమై, అవ్యక్తమై, అనంతమై, ఏకమై ఏ తత్వమున్నదో అది ఇప్పుడు రూపము ధరించి వచ్చిందా అని ఆఖరి మాట. ఆఖరి మాట అంటే చివరి మాట అంటే అర్థం ఏంటి? తేలిన మాట అనమాట. ఏమి తేలింది మొత్తానికి? ఈయన సర్వదేవతాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. ఆ సదాశివ బ్రహ్మమే తన యొక్క మాయాశక్తితో ఈ విధంగా వచ్చాడు అని ఈయన సాక్షాత్తు హనుమంతుణ్ణి పరబ్రహ్మ భావనతో ఉపాసించడం అనేటువంటి భావన వాల్మీకి తన రామాయణంలోనే చూపించారు. ఇది తెలియాలి. ఇది తెలియాలంటే ఉపనిషత్ భాష అర్థం అవ్వాలి. అదే ఇక్కడ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సంప్రతమాగతం వా. ఇది రహస్య శ్లోకం కనుక మనం తీసుకున్నాం. కానీ హనుమంతుడు అంటే ఎవరు? సర్వదేవతాత్మకుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు, త్రిమూర్త్యాత్మకుడు అయినటువంటి పరమాత్మ అనే భావాన్ని ఇక్కడ
ధ్వనింపజేశారు. అందుకు హనుమద్ ఉపాసన పరిపూర్ణ ఉపాసన అని దీన్ని బట్టి మనకు స్పష్టమవుతున్నది. హనుమద్ మంత్రశాస్త్రములు చెప్పిన విషయములన్నీ కూడా ఇక్కడ సమన్వయింపబడుతున్నాయి. అందుకే ఈ వాక్యం మనం స్వీకరిద్దాం. ఈ విధంగా స్వామివారి గురించి అందరూ అనుకున్నారు చూస్తున్న వాళ్ళు. దానితో పాటు పైనుంచి దేవతలు నమస్కారం చేస్తున్నారు. అందుకే ఈ ఘట్టం చాలా ముఖ్యం. క్రింద వాళ్ళు భయపడి నమస్కారం చేస్తున్నారు, పైన వాళ్ళు ఆనందంతో భక్తితో నమస్కారం చేస్తున్నారు. తతస్తుతం వానర వీర ముఖ్యం మహాబలం మారుత తుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే. దేవగణములన్నీ కూడా మహామతి మారుతుతుల్య వేగుడైన వాయుసుతుణ్ణి నమస్కరిస్తున్నాయి. తం దృష్ట్వా వానర శ్రేష్టం హనుమంతం మహాకపిం కాలాగ్నిరితి సంచించా సర్వభూతాని తత్రసు. ఇంకా ఇతర భూతములు అంటే కంటికి కానరానటువంటి భూతములు చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈయన్ని చూసి కాలాగ్ని అనుకుని భయపడిపోయాయి. కాలాగ్ని అంటే ప్రళయ కాలంలో సర్వ జగత్తుని దహింపజేసే కాలాగ్ని రుద్రస్వరూపము. ఇది కూడా ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తున్నారు. ప్రళయ కాలంలో ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ. హనుమంతుడు నమస్కరిస్తున్న వాళ్ళు చూడండి. దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్షా భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముపరాం ప్రీతి మతుల్య రూపా. మొత్తానికి సమస్త దేవతలు స్వామివారిని చూసి ప్రీతిని పొందారు, ఆనందించారు. స్వామి యొక్క దివ్యమైనటువంటి విజృంభణతో అసురులకి ఈ విధంగా దెబ్బ తగలగానే దేవతలు ఋషులు అందరూ సంతోషించి లోక కళ్యాణం జరిగింది అని నమస్కరిస్తున్నారు. ఇక్కడ కనిపించిన స్వామివారు ఎలా ఉన్నారు? సర్వదేవతలతో నమస్కరింపబడుతూ సర్వదేవతాత్మకుడై సాక్షాత్ పరమాత్మ యొక్క ప్రకటిత రూపంగా గోచరించాడు. మొత్తం ఈ శ్లోకములన్నింటిలో వాల్మీకి ఎంత ఒద్దికగా హనుమంతుడి యొక్క స్వరూపం ఇచ్చారో చూడండి. ఇంత అద్భుతమైనటువంటి హనుమత్ తత్వాన్ని ఇంత స్పష్టంగా దాపరికం లేకుండా వాల్మీకి ఏ సందర్భంలో చెప్పారు? వికట రూపధరి లంక జరావ అది అన్నమాట. లంకా దహనం చేసిన తర్వాతే కదా ఇదంతా ప్రకటించారు. కనుకనే ఆ సమయంలో స్వామివారు మరి దాచుకోలేదు. మొత్తం విష్ణువులో ఉన్నటువంటి సమస్త శక్తి నరసింహ రూపంలో వచ్చినట్లుగా హనుమంతుడు సమస్త శక్తి లంకా దహనం తర్వాత ఆ విధంగా దర్శనమిచ్చింది. అందుకు ఆ స్వరూపాన్ని మనం నమస్కారం చేసుకుందాం. దేహ విశాల పరముహరు ఆయి మందరతే మందిర్ చడధాయి. ఇది స్వామి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఆ భీకరమైన రూపం విజృంభించిన దాన్ని రామచరిత మానసులో ఇదే తులసీదాసు వర్ణించారు. గనుకనే వికట రూపధరి లంక జరావ. ఇప్పుడు భీమరూపధరి అసుర సంహారే మూడో వాక్యం. అసుర సంహారం చేసినప్పుడు భీమరూపం ఎక్కడ ఎలా ఉండాలో అది తెలిసినవాడు అని. కొంతమందికి పాపం రూపం మార్చుకునే అవకాశం లేదు. కొంతమందికి అంటే ఎవరికీ లేదు. వేషాలు మార్చుకుంటారు కానీ రూపాలు మార్చుకోలేరు. కొంతమంది ప్రేమగా రమ్మంటున్నా ముఖం చూస్తే భయం వేస్తుంది. నేను ముఖం తీరు అలా ఉంటుంది. రండే కూర్చాడే అంటాడు. వాడు మనస్సులో మాత్రం ప్రేమే, ప్రకటన లేదు. మార్చుకోలేడు ముఖాన్ని, అలాగే ఫిక్స్. కొన్ని భావాలు కొందరు అలాగే పుడతారు. కానీ సందర్భానికి అనుగుణంగా భావ ప్రకటన ఉండాలి. కానీ ఎన్ని భావాలు ప్రకటించినా శరీరం మార్చలేం కదండి. కానీ హనుమస్వామి దగ్గర ఉన్న విషయం ఏంటంటే కామరూపుడు. ఆయన ఇష్టం. అసుర సంహారం చేసినప్పుడు కావాలని అంత వాడైపోతాడు. అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత వాడి వినయంగా వెళ్ళగలడండి. అది ఆయన దగ్గర కామచారి కామరూప అని వర్ణించారు స్వామి గురించి. అంత తన ఇష్టం వచ్చినట్టు వెళ్ళగలడు. అంటే తన శక్తి అంతా తన అధీనంలో ఉన్నవాడే ఈశ్వరుడు. ఇంకేమిటందండి. అంటే ఈశ్వరత్వం అక్కడే చూపిస్తున్నాడు స్వామి. ఇక అసుర సంహారం చేసినప్పుడు భీమ రూపం. అసలు రూపం చూస్తున్న వాళ్ళకి అలాంటి రూపంతో ఏ అసురుని ఎలా చంపాడనేది చాలా పెద్ద కథ. తర్వాత సందర్భాల్లో హనుమంతుడి చేత రాక్షస సంహారం ఎలా జరిగిందో చెప్పుకుంటే అదొక ప్రతాప గాథ, అది వస్తుంది మరొక సందర్భంలో. ఇప్పుడు మరొక అద్భుతమైన మంత్ర విశేషాన్ని ఈ రోజు మనం ఆవిష్కరించుకుంటున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇది మేము చేసుకుంటే బాగుండు అనిపించే వస్తున్నాయి కదా. అందుకే హనుమాన్ చాలీస ఆంజనేయ వైభవం 11 రోజులు వినడం ఒక భాగ్యం అని ఎందుకు అనుకున్నామంటే వివిధ మంత్ర విశేషములన్నీ ఇక్కడ వస్తున్నాయి. పైగా సభల్లో ఏ మర్యాదలతో చెప్పుకోవాలో ఆ మర్యాదలతో. సభల్లో ప్రకటించకూడనివి గురుముఖతః తెలియవలసినవి మాత్రం చెప్పట్లేదు. కానీ అందరికీ పనికొచ్చి హాయిగా చేసుకోగలిగినటువంటి విధానములు మాత్రం హనుమత్ శాస్త్రములన్నిట్లోంచి మనం తీసుకొచ్చి చెప్తున్నాం. ఇక్కడ హనుమంతుడు అసురుణ్ణి కొట్టడం అనే విధానం పరిశీలించాలంటే మొట్టమొదట అక్కడ ఆయన కొట్టిన సింహిక ఎప్పుడు సముద్ర లంఘనం చేసేటప్పుడు, తిరిగి లంకలో ప్రవేశించినప్పుడు లంకిణి నగర దేవత అయినా మధ్యలో అసూరి ఒక శబ్దం మాత్రం ఉన్నది. కనుక లంకిని అసూరి అనుకున్నా నగర దేవత అనుకున్నా మీ ఇష్టం. లంకా నగరి స్వరూపం అది. ఆ లంకిని ఎలా కొట్టాడు అక్కడి నుంచి మనం రావాలి జాగ్రత్తగా.
అప్పుడు నిజానికి స్వామి ఎంత రూపంతో ఉన్నాడు? ఇంతే రూపం. తన మనం తను చక్కగా వెళ్ళిపోతుంటే ఎవడ్రా అన్నది కస్త్వం. అది సంస్కృతంలో మాట రాస్తారు వాల్మీకి. ఎవడ్రా అని. హనుమంతుడు అంతటి వాడిని పట్టుకుని ఎవడ్రా అంటే పౌరుషం ఏమవుతుందండి? మనల్ని ఎవడ్రా అంటే మహాకోపం. పైగా హనుమంతుడికి తాను కిష్కింధలో ఉన్న దగ్గర నుంచి ప్రతివారు మర్యాదనిచ్చేవారు ఆయన జ్ఞానానికి. మహామంత్రి ప్రతివారికి ఆయన దగ్గర ఒక భక్తిభావం. ఎప్పుడు ఈ రకారం వినలేదు ఆయన. ఎవడ్రా అనగానే ఒక్కసారి చూసేట తలెత్తి. ఆ తలెత్తి ఎలా చూసాడనేది విశ్వనాథ వారు వర్ణిస్తారండి. అరటి పూ బొమ్మలకు పైని దొరలవోని డిప్పలైనట్టి వగు కను రెప్పలార్చి అన్నారు ఇక్కడ. అరటి పువ్వు లోపల మనం ఒలుస్తున్న డిప్పలు కనబడతాయి కదా, డిప్పల్లాంటి కనురెప్పలట. అంటే పసుపు ఎరుపు కలిపినటువంటి కనురెప్పలు. అవలా ఎత్తి చూసాడు ఒక్కసారి మహా కోపంగా. కానీ నిగ్రహించుకున్నాడు. ఇప్పుడు ప్రతాపం చూపించడానికి సమయం కాదు. ఎవడ్రా అండగానే చూశాడు. చూసి నెమ్మదిగా పని సాధించుకెళ్ళిపోదామని చూశాడు. అనవసరంగా అందరూ గొడవలకు దిగరండి. పనికి మాలిన వాళ్ళే ఇంత అంటావా అని గొడవ చేసి పాడు చేస్తారు. మొత్తం పని దెబ్బతింటుంది. కార్యసాధకుడు ఎప్పుడు అహంకారాన్ని ఎప్పుడు పెడితప్పుడు ప్రకటించకూడదు. కొందరు చిన్న అహంకారాన్ని నిగ్రహించలేక నోరు జారి సంబంధాలనే దెబ్బతీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ హనుమంతుడి దగ్గర నేర్చుకోండి. ఇక్కడ హనుమంతుడికి గట్టి మాటేగా. ఇది ఒక్కడ పట్టుకుని రభస్ చేస్తే ద్వారం దగ్గరే కార్యం మొత్తం దెబ్బతింటుంది. ఎందుకులే అందుకు అన్నాడు. ఏం లేదమ్మా, లంకానగరం చాలా బాగుంది, విశ్వకర్మ నిర్మాణం చేశాడని చెప్పారు, ఒకసారి చూసిపోదామని వచ్చాను అన్నట్టు. అంతే. వీల్లేదు, వెళ్ళడానికి వీల్లేదు, చూడ్డానికి వీల్లేదని. అంత చూడ్డానికి వీల్లేని నగరం కట్టుకోవడం ఎందుకో అన్నట్టు. చక్కగా ఇంతటి రాజధాని మరి ఎవ్వరు చూడకయున్న గొప్ప ఏమంతగా కట్టుకోవలెన్నట్టు. ఏదో చమత్కారం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెంటనే ఈయన మృదువుగా మాట్లాడుతున్న కొద్దీ చేతకాని పడుకుంది. పై చూడడానికి ఇంత కనపడుతున్నాడు పిల్లిలాగా. పురుషదంశక మాత్ర సన్. వెంటనే ఏం చేసిందంటే పొగరమొత్తనంతో చేత్తో అక్కడ కొట్టింది స్వామివారిని. కొట్టగానే వచ్చిందండి మహానుభావుడు కోపం. అప్పుడు పిడికిలు బిగించాడు. పిడికిలు బిగించి జాలిగా గట్టిగా కొట్టాట. జాలిగా కొట్టాడు ఎందుకంటే చచ్చిపోకుండా ఉండడానికి కొట్టాడంతే. లేకపోతే హనుమంతుడు దెబ్బ తగిలికి మనం తిరిగి లేవగలరా? కొడితే కింద పడిపోయి దండం పెట్టి ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమా, ప్రసన్నుడు స్వామి, ప్రసన్నుడు నన్ను కాపాడు. నాకు మంచి రోజులు వచ్చాయి. దెబ్బతింటూ తిన్నాను కానీ ఎప్పుడైతే వానర రూపం వచ్చి కొడుతుందో అప్పుడు లంకా నగరానికి మంచి రోజులు వచ్చినట్లే అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఎప్పుడు వస్తావా అని ఎదురు చూశాను. చాలా సంతోషం. ఇక నువ్వు చక్కగా లోపలికి ప్రవేశించు అని. చెప్పకపోయినా ఆ పనే చేస్తాడని కానీ చెప్పి మర్యాద దక్కించుకుంది. లోపలికి వెళ్ళాడు. ఇది సాధారణంగా ఈ కథ అందరికీ తెలుసు. ఇక్కడ కథ పట్టుకున్నాడు అధ్యాత్మ రామాయణ కర్త. అది రహస్యం. ఎందుకంటే కొన్ని సూక్ష్మాంశములు ఇతర పురాణాలు చెప్తూ ఉంటాయి, బహు విషయములు అవి. అక్కడ సరిగ్గా లోపలికి రాగానే లంకినికి ఒక సోదరు ఉందండి. దాని పేరు కర్కటి అని పడేటువంటి ఒక రాక్షసరి. దాని విషూచి అని నామాంతరం కూడా ఉన్నది. హనుమంతుడు అడుగు పెడుతూ ఉంటే పాదం పట్టుకుంటారు గట్టిగా. మంచి పనే చేసింది రండి, పాదం పట్టుకోవడం మంచిదే కాదని కాదు, కానీ గట్టిగా పట్టుకుందిట. పట్టుకోగానే హనుమ ఒక్కసారి చూశాడు దీని తడాఖా ఏమిటని. ముందు ఆ రాక్షస లక్షణం చూశాడు. స్వామి కొట్టడం కూడా అనవసరం కొట్టాడండి. ఇక్కడ కొట్టేటప్పుడు కూడా ఒకటి కొడితే బుద్ధి వస్తుంది కనుక కొట్టాడు. అక్కడ ఎవరిని పూర్తిగా నామరూపాలు లేకుండా చెయ్యాలో, ఎవరిని విడిచిపెట్టాలో హనుమంతుడికి తెలుసు, రాముడికి తెలుసు. నిజంగా హనుమంతుడు, రాముడు, సీత అని రాసుకుని ముగ్గురు ప్రవర్తనలు మీరు పరిశీలిస్తే ముగ్గురు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా పనిచేస్తారు. చూడండి, అదే ఆశ్చర్యపోతాం మనకు. ముగ్గురు ఒకేలాగా. దీన్ని బట్టి తెలుస్తుంది ఉదాత్తులైన అవతార పురుషులు ఒకేలా ప్రవర్తిస్తారు అని తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ ఆలోచన ఒకేలా ఉంటుంది, వాళ్ళ మాట ఒకలా ఉంటుంది. అక్కడ చూడండి, మారీచ్ సుబాహుడు ఇద్దరు ఒకే తప్పు చేశారు. ఇద్దరిని ఒకేలా శిక్షించారా? ఆ సుబాహుణ్ణేమో ఆగ్నేయాస్త్రంతో తగలబెట్టేశాడు. మారీచిని సీతేషువు అనేటువంటి మానవాస్త్రంతో ఎగరగొట్టేశాడు. తప్పు ఒకటే చేసినప్పుడు శిక్ష ఒకటే ఇవ్వాలిగా? కాదు. అందుకే అందరూ శరీరాలను చూస్తే భగవంతుడు జీవుణ్ణి చూస్తాడు. అది తెలుసుకోవాల్సింది. ఆ జీవుడి లక్షణం ఏంటి, ఈ జీవుడి లక్షణం ఏంటి? వీడు తగలాడాల్సిన వాడే, వీడిని ఎగరగొడితే తర్వాతికి పనికొస్తాడు. ఈ దెబ్బతో వీడు పరివర్తన చెంది సన్యాసి అయిపోతాడు అనుకున్నాడు మారీచుణ్ణి. అలాగే అయ్యాడు. అంచనాలు చూసి కొడతారండి. లంకిణ్ణేమో తిరిగి బతికించాడు. ఈ కర్కటిని ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి తన కాలుతో విదిలించట. దెబ్బకి మరణించింది, విదిలింపుకి మరణించింది. ఆ కర్కటిని సంహరించాడు. అది సామాన్యురాలు కాదు, మహాభయంకరమైన రాక్షసి. ఎప్పుడైతే ఆ పని చేసి లంకానగరంలోకి వెళ్ళబోతున్నాడో అప్పుడు ఒక్కసారి బ్రహ్మదేవుడు ఎదురొస్తాడండి. ఇక్కడుంది పట్టు. బ్రహ్మదేవుడు ఎదురొచ్చి ఆంజనేయ స్వామికి నమస్కరిస్తారు. పురాణం పద్ధతి వేరు, కావ్యం పద్ధతి వేరు. కొన్ని మంత్ర సంకేతాలని కావ్యం లోపల దాచిపెడుతుంది, పురాణం బయట పెడుతుంది.
అందుకు గ్రంథం చదివేటప్పుడు ఏ సంప్రదాయం ప్రకారం ఉందో చూసి తెలియాలి. అంతేగాని వాల్మీకి రామాయణంలో లేదండి అనకూడదు. అక్కడ అందులో లేనివి ఎన్నో మనం ఇప్పటికీ కూడా స్వీకరిస్తున్నాం. వాల్మీకి రామాయణంలో రామనామం తారక మంత్రం అని జపించాలని ఎక్కడ లేదు. అలాగని రామనామం తారక మంత్రం కాదంటే మహాపాపం. అందులో ధ్వనిగా పెడతాడు మంత్రాన్ని, అదే రామాయణంలో ధ్వని. అలాగే హనుమన్ మంత్రమూర్తులు కూడా అదే ధ్వనిప్రాయంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ బ్రహ్మదేవుడు కనబడతాడు. వచ్చి బ్రహ్మదేవుడు హనుమంతుడిని స్తోత్రం చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రం పేరు సుందర హనుమన్ మంత్రము. ఇక్కడ సరిగ్గా లంకలో ప్రవేశించేటప్పుడు వస్తుంది ఆ మంత్రము. పట్టు మొత్తం ఆ సుందరకాండలో ప్రధానమైన మంత్ర రాశి బ్రహ్మదేవుడు తపస్సుతో దర్శించి కీర్తిస్తాడు. ఇక్కడ ఆ మాట సరిగ్గా శాస్త్రంలో చెప్తున్నది. తస్మిన్ క్షణే సమాయాతో బ్రహ్మోవాచ హరీశ్వర 27 నామాని లోకేతీవ పరంతియే. మొత్తం 27 నామాలు అంటాడండి ఇక్కడ బ్రహ్మదేవుడు. 27 నామాలు పఠించితే ఇదంతా కలిపితే సుందర హనుమన్ మంత్రం. ఇది ప్రతివారు కూడా భక్తితో పఠించుకోవచ్చు. ఈ 27 నామాలలో ఏ అర్థం ఉందో ఆ అర్థం సుందరకాండలో హనుమంతుడు చూపించాడు. ఇది రహస్యం. అందుకు దానికి సుందరకాండ అని పేరు వచ్చిందిట. సుందర హనుమన్ మంత్ర విశేషములు ఉన్న కాండ సుందరకాండ. ఈ సుందర హనుమన్ మంత్రం పరాశర సంహితలో ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సుందరకాండ 27 నామముల యొక్క పరమార్థాన్ని హనుమంతుడు చేసి చూపిస్తాడు అందులో. అందుకు ఆ చేసిన చేతలన్నీ బ్రహ్మదేవుడి త్రికాలవేత్త గనక అదొక్క నామంగా మనకు అందిస్తున్నాడు. అందుకు మంత్రం అంటే ఏమిటో అర్థమైతే ఇప్పుడు ఇది మరింత అర్థమై సుందరకాండలో ఇంత విశేషముందా నమస్కారం చేసుకుంటాం. ఆ సుందరకాండ మొత్తం పారాయణ చేసిన ఫలితం 27 నామాల స్మరణతో వస్తున్నది. అందుకు 27 నామాని లోకే అతీవ పఠంతియే విశూచి వ్యాధయస్తేషాం నభవంతి కదాచన. ఇది చెప్తున్నారు. ఎవరైతే 27 నామాలు పఠిస్తారో వాళ్ళకి వ్యాధులు ఆధులు ఉండవు అన్నారు. ముఖ్యంగా విశూచి ఇత్యాది వ్యాధులు అంటే మారి ఇత్యాదుల వల్ల వచ్చే బాధలు ఏవి ఉంటాయో అవి కూడా పోతే మహమ్మారులు అవి చేరవట 27 నామములు అంటే. ఇది సుందరం హనుమన్ మంత్రం ఇదమేవ హరీశ్వర. ఇదే సుందర హనుమన్ మంత్రం అంటే 27 నామములు. ఇత్యుక్త్వా తన్మహామంత్రం అవదత్తత్ర పద్మజ ఇత్యుక్త్వా తాం సమాదాయ యయౌ లోకపితామహ. ఈ మంత్రంతో స్తుతించి వెళ్ళిపెట్ట బ్రహ్మదేవుడు. అంటే ఈ మంత్రములు ఎవరు పలికినవి? వేదములే ముఖములుగా కలిగినటువంటి బ్రహ్మదేవుడు. ఎప్పుడైనా ఆర్తి కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు ఏ విధమైన బాధ కలిగిన మానసికం కానీ శారీరకం కానీ 27 నామములు అనుకుంటే చాలా మంచిది అని శాస్త్రం చెప్తారు. ఇందులో ఉన్న కొన్ని నామములు తీసుకుని మనం మరికొన్ని తయారు చేసుకుని ఇందులోవే అవన్నీ కూడా ఆనంద రామాయణంలో కొన్ని ఇందులోవే స్వీకరించడం జరిగింది. హనుమాన్ అంజనాసూను వస్తున్నాయి చూడండి. మనుహు 27 నామాలు ఇవి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర. ఇందులో మొదటిది హనుమాన్ అంజనాసును వాయుపుత్రో మహాబల. రామేష్ట పల్గొండ సఖా మీరు చదువుతారు. ఇది ఆనంద రామాయణంలో. ఆ నామాలు అక్కడివి. ఏవి ఎక్కడవో తెలుసుకుంటే అవన్నీ మనం సంపర్చుకోవచ్చు. దానికంటే మరికొన్ని విశేషములు ఎందుకనే ఇది మూలం గనక ఈ మూలమేవన్నీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల కపీంద్ర పింగళాక్షశ్చ లంకాద్వీప భయంకర ప్రభంజనసుతో వీర సీతాశోక వినాశక అక్షహంతా రామసఖో రామకార్యధురంధర మవౌషధగిరేర్హారీ వానర ప్రాణదాయక వాగీశ తారకశ్చైవ మైనాకగిరిభంజన నిరంజనో జితక్రోధో కదలీవన సంవృత ఊర్ధ్వరేత మహాసత్వ సర్వమంత్ర ప్రవర్తక. హనుమంతుడు సర్వమంత్ర ప్రవర్తకుడు. మహాలింగ ప్రతిష్టాత బాష్పకృజపతాంతర అని జపం చేస్తుంటే బాష్పములు రాలుస్తుంటాడండి. ఎంత గొప్ప అది జపం అంటే. శివధ్యాన పరో నిత్యం శివపూజాపరాయణ. శివపూజాపరాయణుడు శివధ్యానం ఏమిటండి? ఆయన శివభక్తుడా శివస్వరూపుడా? ఇది పెద్ద ఆశ్చర్యం. అనేక కథలు చెప్పొచ్చండి. కానీ ఇక్కడ శివ అన్నప్పుడు మనం ఏం పెద్ద బెంబేలు ఎత్తిపోనక్కర్లేదు. అయ్యో శివుడి గురించి చెప్పేశారని బాధపడద్దు. రామచంద్రమూర్తి పరబ్రహ్మముగా చెప్పినప్పుడు శివశబ్దానికి పరబ్రహ్మమని అర్థం కూడా ఉన్నది. విష్ణు శాస్త్రంలో సర్వ శివస్థాణు లేదా తీసుకోండి ఇక్కడ. అందుకు మనం శివశబ్దం ఇక్కడ రామపూజాపరాయణ అనుకున్న తప్పేమీ లేదు. శివపూజాపరాయణ అంటే 27 సంఖ్యాకాన్యేతాని శ్రీ హనుమత. 27 నామములు హనుమంతుని నామములు. సరిగ్గా మొదటి శ్లోకం నుంచి చివరి వరకు సుందరకాండలో 27 లోపల పెట్టేట్టు వాల్మీకి. అది అందుకు సుందర హనుమన్ మంత్ర విశేషమనేది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉపదేశంగా వాల్మీకి పొందారు. ఇది రహస్యం.
ఈ సుందర హనుమన్ మంత్రానికి ధ్యాన శ్లోకం ఉన్నది. ఋషి కూడా చెప్తారు, అస్య శ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి. అక్కడ అది చెప్తారు, వాల్మీకి ఋషిట. అంటే బ్రహ్మదేవుడు ప్రధానమైన వాల్మీకిని ఇక్కడ తీసుకుంటాం మనం, దాన్ని నిక్షిప్తం చేశాడు కనుక. దీనికి ధ్యాన శ్లోకం ఉంది, 27ంటికి ధ్యాన శ్లోకం కూడా చెప్పారండి. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం, అక్కడుంది సుందర శబ్దం. అందుకే సుందర హనుమన్ మంత్రం గనక ఇది, ఈ మంత్రములు ఇందులో ఉన్నాయి గనక ఈ కాండ పేరు సుందరకాండ అని మరికొందరి నిర్వచనం. అందుకే సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందర కపి అనే వాక్యం అనుకున్నది. సుందరే సుందరం మంత్రం ఏమిటి అంటే ఇది మంత్రం. సుందరకాండలో ఈ నామములు యొక్క భావము మనకి లోపల నిబద్ధం చేశారు వాల్మీకి. అది విశేషమైనటువంటి అంశముగా మహాత్ములు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందుకే ఇది మంత్రం. దాని ధ్యాన శ్లోకం ఒక్కసారి అనుకుందాం. బాలార్కాయుత తేజసం త్రిభువన ప్రక్షోభకం సుందరం నాదేనైవ సమస్త దానవగణాన్ సంత్రాసయంతం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్ రామ పదాంబుజ స్మృతిరతం ధ్యాయామి వాతాత్మజం. ఇది ధ్యాన శ్లోకం. సుగ్రీవాదులందరూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తుంటే ఆయన రామపాదాలని ధ్యానం చేస్తూ భక్తుడై కూర్చున్నాడు. అది సుందర హనుమన్ మంత్రమూర్తి. కొన్ని వేల సూర్యుల కాంతి ఆయన శరీరం నుంచి వెలువడుతున్నది. ప్రసన్నంగా ఉన్నాడు, ప్రతాపంతో ఉన్నాడు. ఆయన గర్జించితే మొత్తం దానవులు బెంబేలెత్తిపోతున్నారు. అలాంటి రూపంతో ఉన్నటువంటి ప్రతాప ప్రసన్నాంజనేయ మూర్తి సుందర హనుమన్ మంత్రమూర్తిగా చెప్పబడుతున్నది. 27 అక్కడ మనకు వస్తుంది. అందుకు భీమరూపధరి అసుర సంహారే, అక్కడ భీమరూపం ధరించి ఆ కర్కటి అనేటువంటి రాక్షసిని సంహరించాడు. మొత్తానికి ఆ సూక్ష్మ రూపం గాని వికట రూపం గాని భీమరూపం గాని ఎందుకు ధరించాడు స్వామి? రామచంద్రకే కాజ సవారే, అది సమాధానం. రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కబెట్టడం కోసమని ఇవి స్వామి ధరించాడు. అందుకు యుద్ధం చేసేటప్పుడు కూడా ఎలా వచ్చేవాడో తెలుసా ఆయన? యుద్ధకాండలో రాముడి అందం హనుమంతుడి అందం చూడాలండి. వాళ్ళు ఇద్దరు యుద్ధం చేసిన వైనాలు చాలా చాలా రమణీయంగా ఉంటాయి. మహాశైలం సముత్పాట్య ధావంతం రావణం ప్రతి లాక్షారక్తారుణం రౌద్రం కాలాంతకయమోపమం. ఏ విధంగా ఉన్నాడో చూడండి. ఇది పురాణాల్లో కూడా వర్ణించుతూ ఉన్నారు. యుద్ధం చేస్తున్నప్పుడు ఒకసారి రావణుడి మీదకు పరిగెత్తట స్వామివారు. ఎలాగంటే చేతికి దొరికినటువంటి పర్వతం లాగాడు. అక్కడ అంటే పెద్ద రాయి తీసుకుని లాక్షారక్తారుణం రౌద్రం, ఎర్రని కళ్ళతోని ఎర్రని ముఖంతో ఉన్నట్ట. రావణుడికి ఎలా కనబడుతుందంటే కాలాంతక యమోపమం, కాలాంతక యముళ్లా కనబడుతున్నాడు. జ్వలరగ్నిశమం రూపం కోటి సూర్య సమప్రభం, మండుతున్న అగ్ని వలె కోటి సూర్యుల కాంతిలో ఉన్నాడు. అరుస్తున్నట్టు మళ్ళీ తిష్ట తిష్టరనే దుష్ట గర్జంతం మేఘనిస్వనం, తిష్ట తిష్ట దుష్ట అన్నాడు. దుష్ట నిలువురా నిలువు అంటున్నట్టు. క్లేశదం ఘోర రూపేణ రాక్షసాన్ మారుతిం స్మరేత్. ఆ విధంగా రాక్షసుల్ని భయపెడుతున్నటువంటి స్వామివారిని మనం ధ్యానం చేస్తే మనకు రక్షణ. వాళ్ళకి భయం కానీ మనకు మాత్రం క్షేమమే. ఎందుకంటే ఆయన భీమరూపమైన వికట రూపమైన సూక్ష్మ రూపమైన అది రక్షాస్వరూపమే. ఏది శిక్షాస్వరూపం కాదు. భక్తులకు 3 కూడా రక్షాస్వరూపములే. అది హనుమానపి తేజస్వి శ్రీమాన్ పర్వత సన్నిభ క్షితావావిజ్జలాంగూలం ననాదచ మహాస్వన అని సుందరకాండలో అసుర సంహారం చేసేటప్పుడు స్వామివారు ఆ తోక నేల కొట్టి గర్జించి నిలబడినప్పుడు పర్వత సన్నిభ, పర్వతమంత రూపంతో గోచరించాడు అన్నారు. పైగా అసుర సంహారం చేసినటువంటి హనుమ స్వరూపంలో ఉన్న ప్రతాపం రావణాసుడికి సుందరకాండలోనే తెలిసిపోయింది. వచ్చిన వాళ్ళందరినీ అంత అవలేలుగా కొట్టి ఏ అలసట లేకుండా కూర్చున్నట్ట. ఆ కూర్చున్నప్పుడే తెలిసింది. అందుకే ఒక్కొక్కరిని గుంపులను పంపుతాడు కదా, ఆ పంపేటప్పుడు సేనాపతులు 5గురిని పంపుతాడు. అప్పటికే 80,000 మంది కింకర్ల పని అయిపోయింది, 7గురు మంత్రిపుత్రుల పని అయిపోయింది, జంబుమాలి పని అయిపోయింది. ఆ తర్వాత అక్షకుమారుడికి మున్ను అతన్ని ఇంకా పంపడానికి మునుపు పంపేది ఏంటంటే 5గురు సేనాపతులు పంపుతాడు. ఈ 5గురు సేనాపతులతో చెప్తాట, ఇదిగో వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో తెలిసింది కదా, కనుక మేము వెళ్ళి కొట్టేస్తాం అనేటువంటి పొగరు మోత్తనం మాత్రం చూపించద్దు. అన్ని వేళలా మనకే సమయం అనుకూలం అనుకోవద్దు. మనకు ఒకప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి విజయమే. కాలం తారుమారవుతుంది. ఇప్పుడు ఏదో బెడుసుకురుతున్నట్టు కనబడుతుంది నాకు అన్నాడు. ప్రతి వాడికి జీవితంలో తప్పదండి. అందుకే అన్ని అనుకూలిస్తున్నప్పుడు వినయంగా ఉండాలి. ఎందుకంటే ప్రతికూలించే సమయం వచ్చినప్పుడు ఈ వినయం రక్షిస్తుంది. ఆ విర్రవీగేమా ప్రతికూల సమయాల్లో దెబ్బతినేస్తాం. అందుకే అనుకూలించినప్పుడు కూడా నా నిర్వాహకం అనుకోకుండా భగవంతుని అనుగ్రహం అనుకున్నవాడు ప్రతికూలించినప్పుడు స్వామి నన్ను అనుగ్రహించిన అనడానికి అర్హుడవుతాడు. తెలుసుకోండి.
ఇది గ్రహించవలసిన విషయం. అన్ని మనకు అనుకూలిస్తున్నప్పుడు భగవంతుడు అనుకూలించాడు అనుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రతికూలతల్లో స్వామి నన్ను అనుగ్రహించని అడగడానికి అర్హత ఉంటుంది. ఇది ముఖ్యమైన అంశం. అంతేగాని అనుకూలించినప్పుడేమో నా గొప్పతనమా, ప్రతికూలించినప్పుడు భగవంతుడు ఇలా చేశాడంటావా? తప్పు కదా. అదే మనకు విశ్వనాథ్ వారు ఒక చోట చెప్తారు, స్వామి మనకు అన్ని అనుకూలించినప్పుడు సర్వము పౌరుషమంచాడు, అన్ని జరిగేటప్పుడు అంతా నా గొప్పతనమే అంటట. ప్రతికూలమైతే సర్వము దైవఘటనమంచాడు అన్నాడు. ఇది వచ్చింది బాధ. అయ్యో అనుకూలం మాత్రం దైవఘటన కదా, అందుకు మనదేమీ లేదు. నమస్కారం చేయడం ఒక్కడి చేతనైతే అది చాలు. ఇక్కడ అందుకు దృష్టాయి హరయపూర్వం అనుకుంటున్నాడండి రావణాసురుడు. ఇప్పుడు వచ్చిన వాడు వానరుడు వచ్చాడు కొట్టాడు, వానరుడు వచ్చాడు కొట్టాడు ఇంతవరకు చెప్తున్నారు. ఇతను మామూలు వానరుడు కాడు. మామూలు వానరుడు అంటే మామూలు వానర జాతి కాదు. అప్పుడుండేటువంటి వానర జాతి ఎంత గొప్పదో తెలుసు ఎవరికి? రావణాసురుడికి. అందుకంటున్నాడు దృష్టాయి హరయపూర్వం మయా విపుల విక్రమాహ. గొప్ప ప్రతాపము కలిగినటువంటి మహావానర వీరులు నాకు చాలా మంది తెలుసు, నేను చూశా. వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబల. రావణుడికి బాగా పరిచయం అండి. ఆయన ఒకప్పుడు వెళ్తూ ఒక్కొక్కరిని కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు వాలి చాలా బలవంతుడు అనుకున్నప్పుడు ఆయన ఇద్దరి దగ్గర పరాభవం పొందాడు. కార్తవీర్యార్జునుడి దగ్గర, వాలి దగ్గర. కార్తవీర్యార్జునుడిని బంధించాడు, కాళ్ల బేరానికి వచ్చి సంధి చేసుకున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాలు, అలా ఉంది. దానికి రావణాసుడు పెద్ద ఉదాహరణ. అయితే కార్తవీర్యుడు సరే అని స్నేహస్తం చేశాడు. వాలిని కొట్టడానికి వెనక నుంచి వెళ్ళేట. ఆయనకు అలవాటు ఉంది వాలి గారికి. పొద్దున్నే 4 సముద్రాల్లోని జలము అర్ఘ్యం ఇస్తాట సూర్యుడికి. అలా ఇవ్వగలిగిన శక్తి ఆయనకు వేగం చేతున్నది. ఒక సముద్రం దగ్గర ఇస్తూ ఉంటే వెనక నుంచి వెళ్ళేట, వెనక నుంచి దెబ్బతీద్దామని చెయ్యిల చాచి పట్టుకుని చంకలో పెట్టుకున్నట్టు వాలి శుభ్రంగా. తన పనికి ఆటంకం లేకుండా అర్ఘ్యం ఇచ్చుకుంటూ తాను ఏ సముద్రంలో మునిగినా అందులో మునుగుతున్నట్ట. ఆఖరి అంత పని కిష్కింద దగ్గర కొండ దగ్గరికి వెళ్ళి దులిపెట్ట కిందకి పడి ఇంకా మొత్తం 10 తలకాయలు వాడు 20 చేతులు వాడు ఉక్కిరి బిక్కిరైపోయాడండి. ఆఖరికి వారి దగ్గర వచ్చి నీ స్నేహితుడిని అన్నట్టు. అది సరే, స్నేహితుడిని అని సంధిహస్తం చేస్తే అనుగ్రహించాలి గనక వాలి స్నేహం తీసుకున్నాడు. అప్పుడు కొద్ది కాలం ఉన్నట్ట కిష్కిందలో. ఇప్పుడు సుగ్రీవుడు యువరాజు. ఆ ఉన్నప్పుడు అప్పుడు హనుమంతుడి పరాక్రమం ఏం తెలియదు, ఆయన కూడా ఏమీ ఎరగనట్టే ఉన్నాడు. అప్పుడు మహాప్రతాపవంతుడు ఇది దృష్టిలో పడిన వాళ్ళు ఎవరో గుర్తుంది. ఎందుకంటే అప్పుడు హనుమంతుడి ప్రతాపం చూపించలేదు కదా ఆ సమయంలో. వాలీచ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబల. వాళ్ళందరినీ చూశాడు, కొంతకాలం ఉన్నాడు. అందుకు ఈ మాట చెప్తున్నాడు, వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళందరూ బలమేమిటో నాకు తెలుసు, వాళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు ఈ వానరం దగ్గర సరిపోరు అన్నాడు. అది తెలుసుకోవాల్సింది. అంటే హనుమంతుడు వాలిగంటే వీళ్ళందరికంటే గట్టివాడు. అంటే ఇది చూశాడా పెట్టాడా అంటే వచ్చిన వాడు చేసిన పని బట్టి వాడు ఎంత బలవంతుడు అంచనా వేయాలి. దీన్ని బట్టి రావణాసురుడు ఎంత తెలివైన వాడు చూడండి ఇక్కడ. వాడు వచ్చిన దాన్ని బట్టి. అందుకు జాగ్రత్తగా ఉండండి. నేను ఇతని దగ్గర గమనించింది ఏమిటంటే ఇతడు కేవలం శరీర బలం ఉన్నటువంటి జంతువు కాడితడు. ఇతడి దగ్గర ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది. జ్ఞాని, సామాన్యుడు కాడు. నమతి నబలోత్సాహ నరూప పరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. ఈ వచ్చినది ఏదో మహాభూతం ఒకటి కపిరూపం ధరించి వచ్చింది అన్నాడు. మరి వాడు కొలుచుకునే దేవుడు గుండెలో ఉన్నాడు, తగలనివ్వడు, నేను వచ్చాను రా అన్నట్టుగా. మహత్సత్వం, ఏదో మహాసత్వము కపిరూపం వ్యవస్థిత, కపిరూపం ధరించి వచ్చింది కానీ ఇది మామూలు కపి కాదు అనగానే, కపిరూపం ధరించి వచ్చినది అనగానే తెలుస్తున్నది ఇది ఒక మహామూర్తి ఈ విధంగా ప్రకటింపబడింది. ఇలాంటి బలము, ఇలాంటి ఉత్సాహము, ఇలాంటి రూపము వాళ్ళెవ్వరిలో లేదు అని రావణుడే అన్నాడంటే భీమరూపధర అసుర సంహారి అంటే తెలుస్తుంది. మొత్తానికి స్వామి చేసినటువంటివి భీమరూప, సూక్ష్మరూప, వికట రూపములన్నీ కూడాను మంత్రమూర్తులే. అందుకే వాల్మీకి సూచన ఇస్తాడు సుందరకాండ ప్రారంభంలోనే. సచారు నానావిధ రూపధారి పరం సమాసాధ్య సముద్ర తీరం అంటాడు. ఆ సముద్ర తీరానికి చేరుకున్న హనుమంతుడు ఎవడయ్యా అంటే సచారు నానావిధ రూపధారి. ఇది ఇక్కడ వాల్మీకి ఇచ్చిన సూచనలు. నానావిధ రూపధారి, అనేక రూపములు ధరించగలిగినటువంటి వాడు. ఇలాంటి వర్ణన ఎవ్వరికి చేయలేదండి వాల్మీకంలో, ఒక్క హనుమస్వామికి వారికే చేశారు. ఆయన ఒక్కడే నానావిధ రూపధారి. పైగా ఏం నానావిధ రూపధారి అంటే చాలుగా, సచారు నానావిధ రూపధారి ఆ శబ్దం వేశాడు. చారు అంటే అర్థం ఏంటి? సుందరమైన అని అర్థం. సుందరమైన రూపములు ధరించుతాడు అని సుందరుడు అని చెప్పడం ఇందులో విషయం.
అయ్యా ఇంత వికట రూప భీమ రూపములు చేశాడు కదా, చారు ఎలా అవుతాయి? ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు రూపములు ఎప్పుడైనా సరే సుందరములే. ఏవైనా దేవతా రూపముల విషయంలో మనం చెప్తున్నాం. నరసింహస్వామి మహోగ్రంగా ఉంటాడు, అయినా సుందరుడే. వీరభద్రుడు శరభేశ్వరుడు ఉగ్రంగా ఉంటారు, అయినా సుందరులే. కాళీదేవి తారాదేవి ఉగ్రంగా ఉంటారు, అయినా సుందరుడే. ఎందుకంటే వాళ్ళ ఉగ్రత మనల్ని రక్షించడం కోసమే. అది తెలుసుకోవాల్సింది. అందుకే దేవతామూర్తులు పూజింపబడేటప్పుడు 3 రకాల మూర్తులుగా ఉంటారు. అవి సౌమ్య రూపములు లేదా భోగ రూపములు అనాలి. భోగ రూప, యోగ రూప, ఉగ్ర రూప అని 3 రకాల దేవతామూర్తులు ఉంటారు. ఎందుకంటే ఇది మొత్తం హిందూ మతానికి పనికొచ్చే మాటను చెప్తున్నాను. దేవతలు వాళ్ళ శక్తులు ఎన్ని రకాలుగా ఉంటాయో తెలుసుకోండి. ఉగ్ర, భోగ, యోగ అని. భోగమూర్తుల్ని కానీ ధ్యానం చేస్తే మనకి సుఖాలు, ఇష్టసిద్ధులు అన్నీ కలుగుతూ ఉంటాయి. దుఃఖాలు పోవడం, సుఖాలు కలగడం, ఐశ్వర్యాలు రావడం, రోగాలు పోవడం, ఇవన్నీ కూడాను భోగమూర్తులను ఆరాధిస్తే వస్తాయండి. ఇక యోగమూర్తులను ఆరాధిస్తే అజ్ఞానం పోయి జ్ఞానము, తెలివితేటలు అన్నీ వస్తుంటాయి యోగమూర్తులు. ఇక ఉగ్రమూర్తుల్ని కానీ ధ్యానం చేస్తే మనల్ని బాధించేవి ఏవైతే ఉన్నాయో, మనం వేటిని తట్టుకోలేమో వాటిని తొలగించి రక్షణనివ్వడం కోసం ఉగ్రమూర్తులు. ఈ 3 ఉంటాయి. కనుక ఏ దేవతా సంప్రదాయంలోనైనా ఉపాసకులకి ఆ దేవతా సంప్రదాయంలో 3 రకాల మూర్తులు ఉంటాయి. ఏ దేవతా సంప్రదాయంలోకి మీరు వెళ్ళండి. మన వైదిక ధర్మం 6 దేవతలుగా చెప్పింది. ఇవి కాక మీరేవి తెచ్చినప్పటికీ కూడా అది హిందూ ధర్మం కింద చలామణి అవ్వవు. వాళ్ళు గొప్పవాళ్ళు అవచ్చు, మహాత్ములు అవచ్చు. ఈ 6 ప్రధానంగా ఉంటారు. కనుకనే వేదం ఒక చెట్టు అయితే ఈ 6 కొమ్మలు దేని సబ్జెక్ట్ దానుకున్నది. అవి సూర్యుడు, గణపతి, విష్ణువు, శక్తి, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా శివుడు. వీళ్ళు 6 ప్రధానం. ఇప్పుడు ఎవరినైనా వీళ్ళ అవతారములను ఇందులో చెప్పుకోవచ్చు. విష్ణువు అని మనం అనేసిన అందులో రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇవన్నీ వేదం ఒప్పుకున్నవి. రాముణ్ణి, కృష్ణుణ్ణి వేదమే చెప్పింది, ఒప్పుకున్నది. అదేవిధంగా శివుడు అనే స్వరూపంలో మనం హనుమంతుణ్ణి, ఇంకా దక్షిణామూర్తిని, నటరాజుని మీ ఇష్టం ఏ రూపంతోనైనా కొలుచుకోండి. కనుకనే ఈ 6 వీళ్ళ అవతారాలు. ఇవే మన హైందవ మతంలో పూజింపబడేటువంటి దేవతలు. ఈ దేవతా సంప్రదాయంలో ఎవరి ఇష్టదైవాన్ని వారు ప్రధానంగా కొలుచుకుంటే మంచిది. అదేవిధంగా మన ఇష్టదైవం మనకెలాగో ఇతర దైవములు వారికి ఇష్టదైవములు అని తెలుసుకుని మనం అందరినీ గౌరవించడం, మనది ఆరాధించడం, ఇది సంప్రదాయం. తెలిసిపోయింది కదా. ఈ సంప్రదాయంలో మీరు ఏ సంప్రదాయంలో చూసినా 3 రకాల మూర్తులు ఉంటారు. యోగ, ఉగ్ర, భోగ 3 మూర్తులు. యోగమూర్తులు మీకు ఒక్కొక్క సంప్రదాయంలో విష్ణువు యొక్క యోగమూర్తులు ఏమిటి అంటే మన దివ్యమైనటువంటి నరనారాయణ మూర్తులు, హయగ్రీవ స్వరూపము, ఇవి యోగమూర్తులు. ఇవి ధ్యానం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది. అలాగే భోగమూర్తులు అంటే పట్టాభిరాముడు, అదేవిధంగా శేషశయనుడే లక్ష్మీదేవిచే పాదములొత్తబడుతూ ఉన్నటువంటి రంగనాథస్వామి, ఇవన్నీ భోగమూర్తులు. అలాగే శివుని విషయంలోకి వచ్చేటప్పటికల్లా ఈ విధమైన రూపం దక్షిణామూర్తి ఇత్యాది రూపములన్నీ యోగమూర్తులు అవుతారు. పార్వతీ సమేతుడు కొలువు తీరి అనుగ్రహించేటువంటివన్నీ భోగమూర్తులు అవుతాయి. ఆయనకి బోర్డు భోగమూర్తులు ఉన్నాయి. 1-2 ఉదాహరణకు చెప్తున్నాను. ఇక ఉగ్రమూర్తులు విష్ణు స్వరూపంలో నృసింహాది రూపములు ఉగ్రమూర్తులు, శివస్వరూపంలో వీరభద్రుడు, శరభేశ్వరుడు. ఇవి ఇక అమ్మవారి విషయంలో మీకు స్పష్టంగా తెలుస్తున్నది. లక్ష్మి, భవానీ, గౌరీ ఇవన్నీ కూడా భోగమూర్తులు. శారదాదేవి, సరస్వతి, భారతి అని చెప్పబడుతున్నటువంటి ఆ సౌమ్యమే శ్యామలాదేవి, వీళ్ళందరూ యోగమూర్తులు. ఇక కాళీ ఇత్యాది మూర్తులన్నీ కూడా ఉగ్రమూర్తులు. అందుకు ఉగ్రమూర్తుల రక్షణ కోసం, భోగమూర్తులు సుఖాలు ఇవ్వడం కోసం, యోగమూర్తులు జ్ఞానం కోసం. ఈ 3 మనకేం కావాలి సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. అంటే ఒప్పుకుంటామా? ఇక్కడ జ్ఞానం అండి నన్నా బయటకు వెళ్ళక మాత్రం ఉగ్రం కూడా కావాలండి అంటాం. అన్నీ కావాల్సిందే మన బతుకు చల్లారాలంటే. అందుకు ఆ 3 మూర్తులతో మన దైవం మనల్ని అనుగ్రహించడం కోసం ఆయనే మనల్ని రక్షించేటప్పుడు ఉగ్రుడవుతాడు, మనల్ని జ్ఞానం ఇచ్చేటప్పుడు యోగమూర్తిగా ఉంటాడు, మనకు సుఖాలు ఇచ్చేటప్పుడు భోగమూర్తిగా ఉంటాడు. కనుక మన దైవములు 3 మూర్తులుగా ఎందుకున్నాయో మనం తెలుసుకోగలగాలి. అవతలలో మీ దేవుళ్ళందరూ భయంకరంగా ఉంటారండి, చేతుల్లో ఆయుధాలు పట్టుకుంటారంటే అవును బాబు నీ నెత్తి మీద కొట్టడానికే అని చెప్పాలి వాడికి. ధర్మద్రోహుల్ని శిక్షించడానికే. అందు బ్రహ్మద్విషామూర్ధిని భినత్తి అని వేదమే చెప్పింది, నేను చెప్పలేదు ఈ మాట, తెలుగు చేశాను అంతే. మూర్ధిని భినత్తి అంటే నెత్తి మీద కొట్టుట అంతే. అందుకు నేను వేదంలో ఉన్నదే చెప్పాను. పైగా సమూహంలో కూర్చుని మనం అడగాలి.
బయటకు ఏది అనలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎవడైనా అధర్మం అంటే నోరు మూసి ప్రమాదం వస్తుందంటారు. అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందుకు మనం అందరం కలిసి ఇక్కడ హనుమత్ స్వామిని ఒక్కసారి ప్రార్థిద్దాం. స్వామి, నీ యోగమూర్తులతో యోగాంజనేయుడివై నువ్వు మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. నీ భోగమూర్తులతో సువర్చల సమేత ఆంజనేయ స్వామివై మాకు భోగాన్ని ప్రసాదించు. అసుర సంహారం చేసిన నీ భీమ రూపంతో నా భారతీయ సనాతన హైందవ ధర్మాన్ని రక్షించు. దీన్ని బాధించే శత్రువుని శిక్షించు అని ప్రార్థిద్దాం. అందుకే యజ్ఞ సంకల్పం మనకి ఇంకేమున్నదండి? భారతదేశ వాసులందరూ క్షేమంగా ఉండాలి. మనలాగే పుట్టి భారతదేశంలో మనతో పాటు మనకంటే ముందు పుట్టిన హిందూ ధర్మం ఈ దేశంలో క్షేమంగా ఉండాలి. హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించినటువంటి శత్రువులు దెబ్బతినాలి. అందుకోసం ఆంజనేయ స్వామిని ఆవాహన చేయాలి, పిలవాలి. అది ఇక్కడ ఆయన ఎప్పుడు క్షేమస్వరూపమే. హింస లేదు ఇందులో, రక్షణే ఉన్నది. అందుకే సూక్ష్మ రూపధరి దికావా వికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే. అవునండి, రామకార్యం కోసం అన్ని చేశాడు, కానీ ఇప్పుడు చేయమంటే చేస్తాడంటే లోకరక్షణ రామకార్యం, విష్ణు కార్యం. విష్ణువు పనే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇక్కడ ఒక విషయం ఉన్నది, ఇది విష్ణువు పని అండి. లోకంలో ఏదైనా తేడా వస్తే దిగాల్సిన బాధ్యత విష్ణువుదే, శివుడిది కాదు. ఆయనకు అన్ని ప్యాకప్ చెప్పడమే, అంతే. అయిపోయిందా, పని అయిపోయిందా, సరే ప్యాకప్ అంటాడు, అంతే, ఇంకేమీ లేదు. శివుడి పని ప్యాకప్. జీవుడు జన్మలు 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 అలిసిపోయి ఇంకా జన్మలు చాలయ్యి అంటే ప్యాకప్, మోక్షమిస్తాను రా అంటాడు. అది శివతత్వం అంటే. శాంతిదాయకుడు శివుడు. పిల్లాడు ఆడి అలిసిపోతే ఇంకా ఆడింది చాలే పడుకో అని ఒళ్ళో పెట్టుకునే తల్లి ప్రేమ లాంటిది శివుడు, ఇంకేమీ లేదు. ఆయన శక్తి స్వరూపం. ఆయన దగ్గర ఆడి నాకు ఇది ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడు, తల్లి ఇస్తున్నట్టు, అంతే. వాడు ధర్మాన్ని దెబ్బతీస్తున్నాడో లేదో చూసుకోవాల్సిన పని ఆయనది. అందుకే శివుడు అలా చూస్తూ ఉంటాడండి. ఎవడైనా తేడాలు చేస్తే వాళ్ళ ఆవిడో లేదా ఆయన మిత్రుడో బయటకు రావాల్సింది. ఇక్కడ ఆయన మాత్రం చూస్తుంటాడు. వీళ్ళు ముగ్గురే మనకి రక్ష. ఆ శివుడు, శక్తి, విష్ణువు, వీళ్ళు ముగ్గురు రత్నాలట. రత్నత్రయం అన్నారు మహానుభావులు అప్పయ్య దీక్షితుల వారు. వేదాలనే సాగరాన్ని మదనం చేస్తే పుట్టేవాళ్ళు ముగ్గురు. ఆ మూడు రత్నాలు నిజానికి ఒక్కటే మూడుగా కనబడుతోంది, అది తెలుసుకోవాల్సింది. ఆ శివుడు ఎలాంటి వాడంటే దీపం లాంటి వాడండి. దీపం వెలిగించాం, కాంతి వచ్చింది. ఈ కాంతి గోడ దాకా వెళ్తుంది, దీపం వెళ్ళద్దు, దీపం అక్కడే ఉంటుంది. కాంతి వెళుతుంది అక్కడ దాకా. ఆ కాంతి అమ్మవారు. ఆవిడ ప్రపంచమంతా వ్యాపించిపోతుంది వెలుగులాగా. ఈయన దీపంలాగా ప్రపంచానికి అతీతంగా చూస్తూ ఉంటాడు, సాక్షి. దీపం సాక్షిగా ఉంటుంది. ఆ మాటకు వస్తే కాంతి సాక్షిగానే ఉంటుంది, కానీ వచ్చి పడుతుంది కనుక పని పెట్టుకున్నట్టు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూడండి, దీపం అక్కడే ఉంది, కాంతి వ్యాపించింది. ఇది ఒక చమత్కారమైన అంశం, శాస్త్రపరమైన అంశం. మీరు ఆనందిస్తారని హనుమంతుని అడ్డం పెట్టుకుని నేను చెప్తున్నా, విషయాంతరం అనుకోవద్దు దయచేసి. కాంతి వ్యాపించిందా లేదా? ఆ కాంతి ఎవరిది? దీపానిదే కదా. కానీ దీపం యొక్క కాంతే వ్యాపించింది. వ్యాపించినది లేదా వ్యాపించాడు అనే దానికి సంస్కృతంలో విష్ణువు అంటారు. ఒకటేమీ కాదు. ఉన్న శివం అనే జ్యోతి శక్తి అనే కాంతిగా వ్యాపిస్తే శివుడే వ్యాపించాడు గనక శివాయ విష్ణు రూపాయ. ఇది తెలుసుకోవాల్సిన మరేమిటో కాదు. విశ్వమంతా వ్యాపించిన ఈశ్వర శక్తి విష్ణువు. ఆ శక్తికి కాంతికి దీపానికి భేదం లేదు. అందుకే శివునికి విష్ణువుకి భేదం లేదు. ఆ కాంతిని నువ్వు స్త్రీమూర్తిగా అంటే అచ్చంగా ఆయన విడిచిపెట్టిన భార్యలాగా ఉన్నాడు గనక, ఉంది గనక పార్వతి అన్నారు. స్త్రీమూర్తిగా అంటే వైష్ణవి అన్నాం, పురుషమూర్తిగా అంటే విష్ణువు అన్నాం. రెండూ ఒక్కటే. వైష్ణవి అయితే ఆయన భార్య, విష్ణువు అయితే ఆయన మిత్రుడు, అంతే తేడా. కానీ ఇదే హరిహరాత్మకం అంటే, ఇదే శివశక్తి ఆత్మకం అంటే. ఇంతే రహస్యం. విశ్వమంతా వ్యాపించిన శక్తియే విష్ణువు. ఈ భేదం కూడదు. కాంతికి దీపానికి ఎలా భేదం లేదో విష్ణువునికి శివునికి అలా భేదం లేదని చెప్తున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ఎప్పుడైనా పని ఎవరిదండి? లోకంలో ఏ తేడా వచ్చినా ఆయనది అంటే విష్ణువుది, లేకపోతే వాళ్ళ ఆవిడది. అందుకే మీరు కథలు గమనించండి. అసురులు బాధలు పెట్టేస్తున్నప్పుడు పెడితే అమ్మా అమ్మ 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 అని దుర్గమ్మను ప్రార్థించారు, లేదా విష్ణువు దగ్గర. ఈయన మాత్రం చూస్తూ వెళ్ళండి వెళ్ళండి అని పంపుతూ ఉంటాడు, ఇంతే పని. అందుకే ఏదైనా ఇంత గొడవ నీకు ఎందుకయ్యా, ప్రశాంతంగా ఎప్పుడు అలా కూర్చునేవాడివి నువ్వు అంటే రామచంద్రకే కాజు సవారే. ఆ విష్ణువు పని అయినటువంటి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మరక్షణ విష్ణువు కార్యం. ఆ విష్ణువు కార్యానికి నేను మాత్రం సహకరించడం కోసం నేను దిగొచ్చానన్నాడు ఆ పరమేశ్వరుడు. అదే ఇక్కడ చూపిస్తున్నది. అందుకే సూక్ష్మ రూపధరి సేహదికావా వికట రూపధరి లంకజరావా భీమ రూపధరి అసుర సంహారి. ఎందుకంటే రామచంద్రకే కాజు సవారే. రామచంద్రుడి కార్యం మళ్లీ నన్ను చెప్పుకున్నదే. సీతమ్మని తీసుకురావడం, రావణ్ణి చంపడం మాత్రమే రామకార్యం కాదు, లోక రక్షణ రామకార్యం. దానికి సహకరించిన శక్తి ఆంజనేయ స్వామి వారు.
అందుకు విష్ణువునికి రుద్రుడు ఎప్పుడూ సహకారే. అది గ్రహించవలసినటువంటి ప్రధానాంశం. ఇప్పుడు నమస్కారం చేసుకుని లాయ సజీవన లఖన్ జియాయే శ్రీ రఘుబీర హర్షిబురలాయే. ఇదొక గొప్ప మూర్తి వచ్చాడండి ఇప్పుడు మనకి ప్రతిదీ. ఇందాక ఇవాళ ఏమిటో మీ అదృష్టమో నా అదృష్టమో కానీ బోల్డ్ అన్ని విషయాలు మంత్రశక్తికి సంబంధించినవి. సుందర హనుమన్ మంత్రం వచ్చేసింది. లంకా దహనం చేసినటువంటి మహాస్వరూపం వచ్చేశాడు. ఇప్పుడు మరొకడు ప్రాణదాత అయిన స్వామి వస్తున్నాడు. హనుమంతుడు ప్రాణదాత. ఎందుకంటే ప్రాణాలంటేనే వాయువులు, అంతే కదండి. ఆయన వాయుపుత్రుడు అయ్యి మరి ప్రాణదాత ఇంకేమిటి. అందుకు లాయ సజీవన లఖన్ జియాయే లేదు శ్రీ రఘుబీర హర్షిబురల. లఖన్ లషన్ రెండు శబ్దములు ఉన్నాయి. అవధి భాషలో లషన్ లఖన్ రెండు ఉన్నాయి. అందుకు కొన్ని పాఠాల లషన, కొన్ని పాటల లఖన ఉంది. నేను లషన అనగానే మీరు దిద్దేసుకోవాలని ప్రయత్నం చేయక్కర్లేదు. లఖన్ అన్నా తప్పు లేదు. కొన్ని కొన్ని చిన్న చిన్న ఉచ్చారణలు అటు ఇటు ఇచ్చిన పెద్ద పొరపాటేమీ లేదండి. భాషలో రెండు రకాలు ఉంటాయి. అందుకు లాయ సజీవన్. లాయ్ అంటే తేవడం. ఏమిటి తెచ్చాడు? సజీవన్. సజీవన్ అంటే సంజీవన్. ఆ సంజీవన్ని తీసుకొచ్చి చేసిందేమిటి? లఖన్ జియాయ్, లక్ష్మణుని బ్రతికించేవయ్యా. అది లక్ష్మణుణ్ణి బ్రతికించే. చిన్న మాట కాదండి ఇది, మనం తేలిగ్గా అంటాం గాని అదే సామాన్య విషయమా బ్రతికించడం. 2 మార్లు చేశాడు ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతం తేవడం. తెలుసా మీకు? 2 మార్లు. అందరికీ పాపం ఒక్క మారే అనుకుంటాం. 2 మార్లు చేశాడు స్వామివారు. ఆ 2 మార్లు ఏమిటి అనేది మనకు తెలియాలి. ఆ సంజీవన పర్వతాన్ని తీసుకురావడం ఒక ఘట్టం, రమ్యమైనది. 2 మార్లు చేశాడు ఆ స్వామి. మొదటిసారి జరిగింది ఏమిటి అంటే ఇంద్రజిత్తు వచ్చి వేసినటువంటి మహాస్త్రాలకి మొత్తం వానర వీరులు అటు రామలక్ష్మణులు అందరూ కూడాను నిశ్చేష్టులై పడిపోతారు. ఆ సమయంలో ఒకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరముల వల్ల నిలబడగలిగాడు విభీషణుడు ఒకడు. రెండవది హనుమంతుడు. ఆయన ఎవరు ఏ అస్త్రం చేయలేదు కదా, వాళ్ళిద్దరే మిగిలేట. ఈ పడిపోయిన వాళ్ళందరిలో ఎవరైనా ఎలా ఉన్నారో చూద్దామని ఒక దివిటీని చేత్తో పట్టుకుని హనుమంతుడు విభీషణుడు వస్తున్నారు. వస్తూ ఉంటే మూలుగు వినబడుతోంది ఒక చోట. ఆయన ఎవడే అంటే జాంబవంతుడు. ఆయన్ని కూడా అస్త్రములు ఏవి చేయలేవు. కానీ పెద్ద వయస్సు అయిపోవడంతో ఆ ధాటికి పడిపోయాడు అంతే. ఆయన మూలుగుతూ ఉన్నట్ట. ఆయన జీవించే ఉన్నాడు. మిగిలిన వాడు జీవించి లేరా అనడానికి లేదు కానీ చేష్టల్లో అలా పడున్నారు వాళ్ళందరూ కూడా. ఒక్క మన మహానుభావుడు జాంబవంతుడు మాత్రం ఉన్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన విభీషణుడు పలకరించాడు, ఎలా ఉన్నాం ఏమిటి అని. వెంటనే లేచి వచ్చి ఆయన హనుమంతుడున్నాడా అని అడిగట్టండి. ఆశ్చర్యమైన ప్రశ్న ఇది. హనుమంతుడున్నాడా అడగడం చూడండి. అంజనా సుప్రజాయేన, వాల్మీకి రామాయణంలో వాక్యం ఎంత అందంగా అన్నాడు. అంజనా సుప్రజాయేన మాతరిస్వాత సువ్రత హనుమాన్ వానరశ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. ఆ మాట అనేటప్పుడు అంజనాదేవి ఎవరిని కనడం వల్ల ధన్యురాలైపోయిందో, వాయువు ఎవరిని పుత్రుడిగా పొంది గౌరవం పొందాడో అలాంటి వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు బ్రతుకున్నాడా అని అడిగట. వెంటనే విభీషణుడికి ఆశ్చర్యం వేసింది. నువ్వు లేచి అడిగితే ముందు రాముడున్నారా అని అడగాలి, లేదా లక్ష్మణుడున్నాడా అని అడగాలి, లేదా వానరరాజైన సుగ్రీవుడు ఉన్నాడా అని అడగాలి. వీళ్ళెవరిని అడగకుండా హనుమంతుడున్నాడా అని ఎందుకు అడిగావు అన్నాడు. అనగానే ఒక్కడు గుర్తుపెట్టుకోవయ్యా, హనుమంతుడుంటే అందరూ ఉన్నట్లే, ఆయన లేకపోతే ఎవడూ లేడు అన్నట్ట. అది మాట. అస్మిన్ జీవతి వీరే వీరేతు హనుమత్యహతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోపి మృతావయం. హనుమంతుడు గాని లేకపోతే మనందరం బతుకున్నా లేనట్టే. హనుమంతుడు బ్రతుకుంటే మనం మరణించినా బ్రతికినట్లే అన్నట్టు. ఇది గొప్ప మాట. అద్భుతంగా చెప్పి వాళ్ళ నాన్నని ప్రాణము ప్రాణము అని అంటారు. అసలు ప్రాణమంతా ఈయనేనయ్యా, ఈయన మనందరికీ ప్రాణదాత. ధరతే మారుతిస్తాత మారుత ప్రతిమోయది వైశ్వానర సమో వీర్యే జీవితాసా తతో భవేత్. మాటలు వైశ్వానరుడైన అగ్ని. ఈ వైశ్వానరుడైన అగ్ని మనలో జీవ చైతన్యుడి ప్రధానం. ఇతను వైశ్వానర సముడు, ఇతడు వాయు సముడు, వాయువే అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అహం వైశ్వానరో భూత్వ. ఆ మాటలన్నీ చూపిస్తున్నాడు. అందుకు వైశ్వానర సమో వీర్యే జీవితాసా తతో భవేత్. హనుమంతుడున్నాడు అంటే మన బ్రతుకు మీద ఆశ ఉన్నట్టే అన్నాడు ఇక్కడ. అందుకు హనుమంతుడుంటే మనకు జీవితాశ ఉంది. హనుమంతుడు భక్తుడికి ఎప్పుడూ కూడా జీవితాశ దెబ్బతినదు, అది చెప్తాడు. ఈ మాట అన్న వెంటనే హనుమంతుడికి బొటబొట కన్నీళ్ళొచ్చి ఒక్కసారి జాంబవంతుడి పాదాలకి నమస్కారం చేసి, నా మీద ఇంత నమ్మకమా తాత అని అడిగేటండి. అనగానే నీ మీద కాకపోతే ఇంకెవరి మీదయ్యా, నమ్మకం నీ మీద రాముడే పెట్టుకున్నాడు, ఎవడు పెట్టుకోడు చెప్పన్నాడు. అటువంటి స్వామి నువ్వు అని నువ్వు వెళ్ళి
హిమోత్పర్వత ప్రాంతంలో కైలాస పర్వతానికి సమీపంలో దివ్యమైన పర్వతం ఉన్నది. నిరంతరం గుప్తులైనటువంటి దేవతలు రక్షిస్తూ ఉంటారు ఆ పర్వతాన్ని. అక్కడ ఔషధీమూర్తులున్నారు, ఔషధులున్నాయి, దివ్య ఔషధులు. సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి ఇత్యాదులున్నాయి. అవి తీసుకురా. అవి తీసుకొస్తే నేను వీళ్ళకి చూస్తాను. విశల్యకరణి విరిగిన ఎముకలను అతికిస్తుంది, సంధానకరణి విరిగిన అవయవాలను అతికిస్తున్నది, సంజీవకరణి తిరిగి బ్రతికిస్తుంది, సౌందర్యకరణి వచ్చిన మచ్చలు మొదలైన వాటి కూడా తొలగించగలదు. అలాంటి ఔషధులుట. ఏమి భారతదేశం, ఏమి ఆయుర్వేద విద్యలు! ఎన్నో ఔషధులు కోల్పోతున్నాం మనం, ఆ విజ్ఞానం కోల్పోతున్నాం, పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అంతేకాదు కొన్ని ఔషధులు లేవిప్పుడు. ఎందుకంటే తపశ్శక్తి పవిత్రత పోయినప్పుడు కొన్ని ఔషధులు పోతాయి. దేవతలు ఔషధులు సామాన్యం కాదు. వాటిని పొందగలిగే అర్హులున్నప్పుడు ఔషధులుంటాయి. ఒక ఆయుర్వేద విజ్ఞాని చెప్తున్నాడు, గొప్ప చికిత్స చేద్దామంటే ఎన్నో ఔషధులు పోతున్నాయి. పైగా ఎక్కువ అవుట్పుట్ ఉత్పత్తి కోసమని కృత్రిమ పద్ధతులతో సరైన ఆహారాలే మనం తినడం లేదు తెలుసా. విషాలను తింటున్నాం. ఇవి కొంచెం విజ్ఞానం తెలిసిన వాళ్ళకి నాకంటే ఎక్కువ తెలుసు. ఈ మాటలన్నీ ఇప్పుడు ఎందుకంటే అమృత స్వరూపుడైన హనుమంతుడి వల్ల భారతదేశానికి సరైన ఆహారం దొరకాలి, సరైన ఔషధులు దొరకాలి అనే ఆశతో చెప్తున్నాను. ఇక్కడ ఏమి విజ్ఞానం మనకి! ఆ ఔషధులేవి హనుమంతుడు వెళ్ళినప్పుడు ఔషధులు ప్రచ్ఛన్నమైపోయాట. ఆయన తేజస్సు చూసి భయపడిపోయావి. అందుకే కొన్ని ఔషధుల్ని కొన్ని సమయాల్లో కొన్ని ముహూర్తాల్లో వెళ్ళి ఫలానా చోట తీయమని శాస్త్రాల్లో చెప్పారు. ఆ ముహూర్తాల్లో గోచరిస్తాయి. ఇలాంటి దివ్యౌషధాలు వైద్య శాస్త్రం గురించి భారతీయ ఋషులు చెప్పినంత సంపూర్ణముగా ప్రపంచంలో ఇప్పటి వరకు ఏవి పుట్టలేదు అని నేను సవినయంగా సగర్వంగా భారతీయుడిగా మీకు మనం చేస్తాను. పొరపాటు ఎక్కడున్నదయ్యా అంటే మన శాస్త్రాలపై మనకు గౌరవం లేదు. అవన్నీ ముసలి వాళ్ళ పని అనుకుంటాం. తిరిగి ప్రపంచం బాగుపడాలంటే భారతీయ ఆర్ష విద్యలు ఉద్ధరింపబడాలి. ప్రపంచం బాగుపడాలంటే భారతీయ ఆర్ష విద్యలు ఉద్ధరింపబడాలి. ఈ వాక్యం ఆలోచించుకోండి మీరందరూ కూడా. ఆర్ష విద్యల్లో ఒకటి వైద్య విజ్ఞానం. అందుకు జాంబవంతుడు చెప్పిన దాని ప్రకారంగా వెళ్ళి ఆ ఔషధులు వెతుకుతున్నాడు ఆయన. కానీ అవి ప్రచ్ఛన్నముగా ఉండడంతో ఈ గోల్ నాకెందుకులో వెతుక్కోవడం మీద ఆయనే చూసుకుంటాడు అనుకుని ఆ పర్వతాన్ని జాగ్రత్తగా కుదిపి తీసుకుని స్వామివారు గగనమండలం నుంచి వస్తుంటే దేవతలందరూ నమస్కరిస్తున్నారు. సంజీవ పర్వతం పట్టుకొస్తున్న ఆంజనేయ స్వామిని ఎవరు ధ్యానిస్తారో వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది. సంజీవరాయ స్వరూపమిది హనుమంతుడిది. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇది మంత్రం అండి. ఈ మంత్రం మనోవ్యాధులు పోగొట్టే మంత్రంగా శాస్త్రం చెప్తున్నది. మంత్రశాస్త్రం చూడండి ఇక్కడ. ఈ మంత్రాంగాన్ని పఠిస్తే ఆది వ్యాధి రెండూ తొలగిపోతాయి. మనం గతంలో చెప్పుకున్న ఆది అంటే మనస్సుకు వచ్చేది, వ్యాధి అంటే శరీరానికి వచ్చేది. ఆ రెండూ పోగొట్టే మంత్రంగా దీని శాస్త్రం మనకి ఇస్తున్నది. సంజీవ పర్వతోద్ధార మనోదుఃఖం నివారయ ప్రసీద సుమహాబాహో త్రాయస్వ హరిసత్తమ. ఇది మంత్రం. ఇది సంజీవరాయుడు ఆయన తీసుకొచ్చాడు. మొత్తం అందరూ జీవించారు ఆశ్చర్యకరంగా. ఆ తర్వాత మళ్ళీ పర్వతాన్ని యథాతథంగా పెట్టేట్టు తీసుకువెళ్ళి ఇక్కడ తెలుసుకోవలసిన మరొక అద్భుతమైన విషయం, భారతీయుడు ప్రకృతి పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో తెలుసుకోండి. ఇక్కడ ప్రకృతి పట్ల బాధ్యతగా ఉండాలి. ఒక చెట్టుని గాని ఒక ప్రకృతికి సంబంధించిన వస్తువుని గాని హింసించరాదు. అలా చెప్పిన దేశంలోనే ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు బాధాకరమైన విషయం. అన్నిటికీ ఒకటే కారణం, మన విద్యల్ని మనం మర్చిపోతున్నాం, మన సంస్కారాన్ని మనం విడిచిపెడుతున్నాం. ఇది వచ్చింది బాధ. ఇప్పుడు పాశ్చాత్యులు మేల్కొని చెప్పే మాటలు కొన్ని వేల ఏళ్ల క్రితం మన ఋషులు చెప్పారు. అది మర్చిపోవద్దు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, నీకోసం తెచ్చేవిగా చెట్లు, వాడేవిగా, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. అది ముఖ్యం. అదే మనం తెచ్చుకొని తీసి అక్కడే పాడేసి అలా చేయకూడదు. దానివల్ల ఎంత నష్టం. కనుక అది అక్కడే పెరగాలి, ఆ చోటు అక్కడే ఉండాలి. కనుక ప్రకృతిని మళ్ళీ తిరిగి కాపాడడం. నీకు ఎంత అవసరమో అంత వాడుకో, మిగిలింది మాత్రం వృధా చెయ్యకు. ఇది చాలా ముఖ్యం. ఇది అది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రకృతి పట్ల అంత పవిత్రమైన భావం ఉంది కనుకనే ప్రకృతి సంపదలు దేవతారూపములై ఈ దేశాన్ని రక్షించాయి. మళ్ళీ ఆ స్థితి రావాలి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని వనదేవతలుగా చూడగలిగే భారతీయ ఆర్ష చింతన మనలో రావాలి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. అందుకు మన నివాసం కోసమని చెట్లను కొట్టేసి దెబ్బలు తీసేసి అక్కడ వృక్షో రక్షిత రక్షితను బోర్డులు పెడతాం. మరొకటి వచ్చేది బాధ. చెట్టు కొట్టి బోర్డు పెడతాంట. తిరిగి తెలుసుకోండి ఔషధుల్ని సస్యాల్ని ఎలా కాపాడుకోవాలో హనుమస్వామి దగ్గర నేర్చుకోండి. తిరిగి అక్కడికి వెళ్ళడం ఎంత కష్టం. క్షణాల్లో వెళ్ళాడు, క్షణాల్లో తెచ్చాడు, చికిత్స అయిన వెంటనే క్షణాల్లో వెళ్ళపెట్టి వచ్చాడు. అంత బాగానే ఉందా? అప్పటితో అవలేదు. రావణుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు అతను వేసిన శక్తికి మూర్ఛితుడి పడిపోయాడు లక్ష్మణస్వామి. అప్పుడు
అప్పుడు మళ్ళీ సుషేనుడు అంటే వానరుల తరపున వచ్చిన వైద్యుడు. ఆయన వానరుల్లో ఒకడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అందరూ ఉంటారు కదా, ఇంజనీర్స్ ఉంటారు, వైద్యులు ఉంటారు, అందరూ. ఆ వైద్యుడు ఆయన పరీక్షించి మళ్ళీ అవి తీసుకురావాలి అన్నాడు. మళ్ళీ ఎవరు వెళ్తారు? అలవాటైపోయింది ఈయనే. మళ్ళీ బయలుదేరాడు స్వామివారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఈ ఘట్టం అలాగే ఉంచుదాం. ఆ తీసుకొచ్చి లక్ష్మణస్వామిని బ్రతికించాడు. ఇక్కడ ఇంకా మనం ఆలోచించుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి, కానీ ఆ సంజీవ పర్వతం తెచ్చినటువంటి ఆ మూర్తిని ఇంత తొందరగా పంపాలని నాకు లేదు. ఆ తర్వాత రాముడు ఏ విధంగా ఆనందిస్తాడు, లక్ష్మణుడు ఎలా భావిస్తాడు, ఇవన్నీ మనకు కావాలి కదా. కనుక ప్రాణదాత, జీవిత ఆశాప్రదాత, ఆనందదాత, శోకనాశకుడు, భయత్రాత అయినటువంటి హనుమస్వామి యొక్క కారుణ్య స్వరూపానికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. తిరిగి రేపటి రోజున సమావేశములు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు